6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? మా హస్బెండ్ వేరే అమ్మాయితో ఇక్కడే ఉంటున్నాడు. మీ హస్బెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా లేదంటే వేరే అమ్మాయితో ఉంటున్నారా? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తంతున్నాం. పెళ్లి ఎలా చేసుకున్నారు మీరిద్దరు? ఆ గుళ్ళో మ్యారేజ్ అయిన 1 year కి నేను ప్రెగ్నెంట్ అవ్వలేదని వాళ్ళ అమ్మ నేను అంటే పెళ్ళైన 2 years వరకు పాప లేరని, నీకు ఇంకా పిల్లలు పుట్టారు, వేరే పెళ్లి చేసేస్తాను ఈ సంవత్సరం చూసి. 24 నుంచి 25 మధ్యలో అంటే మీకేమైనా గొడవలైనాయి? కొట్టేవాడు నన్ను చాలా. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కొట్టాడు. ఇప్పుడు సడన్ గా ఇంకో అమ్మాయి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అయింది. ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆవిడకి మ్యారేజ్ అయింది. భర్త ఏమయ్యాడు? భర్త వదిలేసాడు. అంటే తనకి విడాకులు అవ్వలేదు. ఫస్ట్ భర్తతో బాబు కూడా ఉన్నాడు. మీ అత్త వాళ్ళు ఊరుకున్నారా? ఈయన ఇంకొకళ్ళు పట్టుకొని కూర్చుంటే? మా అత్తగారు పిలిపించింది మేడం ఆ అమ్మాయినా? ఆ అమ్మాయిని. ఇన్స్టాగ్రామ్ అమ్మాయినా? ఆవిడ కూడా ఇన్స్టాగ్రామ్ వాడదా మీ అత్తయ్య? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఎవరిని? ఆ రెండో అమ్మాయిని చేసుకున్నా మేడం. మరి నేను తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో వేయొచ్చు మేము, బైగామి. అమ్మాయి నా మీద కేసు పెట్టి నేను జైలు పోయినా నాకు బాధ లేదు మేడం. మొత్తం కేసులు ఫ్రీగా ఫైల్ చేస్తాను ఆ అమ్మాయికి. 498 DVC మెయింటెనెన్స్ బైగామి వేసి మీ ఇద్దరిని అయితే జైలు పంపిస్తాను. నన్ను ఇంకా టైట్ చేస్తే నేను సావనాలు వస్తా కానీ ఇంకా నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నాన్న? నేను చచ్చిపోతా, ఆయన తోడు పంపిస్తా, నేను చచ్చిపోతా, నేను పోనా ఆయన మరి ఇప్పుడు మీ ఆయన కావాలా నీకు? నాకు వద్దు మేడం, నాకు ఇప్పుడు వద్దు మేడం, మా ఆయన నాకు వద్దు మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేడం. మేడం. లోవా కుమారి గారిని ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తాను, రండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏమైనా హెల్ప్ కావాలా? వద్దు సార్, కూర్చో. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం నుంచి. అక్కడ నుంచి వచ్చారు. మీరు ఒకరే వచ్చారా, ఎవరైనా వచ్చారా మీతో? ఒక్కరినే వచ్చింది. ఒకరే వచ్చేసారు. కాకినాడ నుంచి ఇక్కడ దాకా ఎందుకు? హైదరాబాద్ దా కాకినాడవి నువ్వు ఒక్కదాని ఇలా వచ్చావా? ఎలా వచ్చావు? ఇక్కడ మా అత్తగారు మా హస్బెండ్ అందరు ఇక్కడే ఉన్నారా? ఓకే ఓకే నాన్న. ఎలా వచ్చామా? ఎలా వచ్చావు? ట్రైనా? బస్ ఎక్కువ వచ్చావా? ఒక్కదానివి? అంటే నాతో పాటు మా ఫ్రెండ్ వేరే వాళ్ళు వచ్చారు. సడన్ గా వచ్చేటప్పటికి సామర్లకోట తనకి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రావడం వల్ల తను డ్రాప్ అయిపోయాడు. అబ్బాయి రాలేదు. ఇంకా బస్ బుక్ అవడం వల్ల నేను తప్పక రావాల్సి వచ్చింది. కాకినాడ నుంచి బస్ బుక్ చేసుకుని రాత్రి బయలుదేరి వచ్చావా? నైట్ బయలుదేరి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ రాబోతుకి 6:30 అయింది మేడం. 6:30 నుంచి ఇప్పటిదాకా వెయిట్. ఇక్కడ వరకు ఇక్కడే ఉన్నాను. ఇదేంటమ్మా, పోలియో ఎఫెక్టెడా మీరు? ఇది 2 కాళ్ళునా రైట్ లెగ్? మొత్తం బాడీ అంతా. అమ్మ వాళ్ళ మొత్తం హాస్పిటల్స్ అన్ని చూపించగా మొత్తం అన్ని సెట్ అయినాయి. ఓన్లీ లెగ్ ఒకటే, రైట్ లెగ్. రైట్ లెగ్. ఎంత ఉందమ్మా డిసేబిలిటీ నీకు? 90%. చెప్పండి అమ్మా. ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? మా హస్బెండ్ వేరే అమ్మాయితో ఇక్కడే ఉంటున్నాడు మేడం. ఓకే, మీ హస్బెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా లేదంటే వేరే అమ్మాయితో ఉంటున్నారా? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతోనే ఉంటున్నాడు మేడం. ఇద్దరిని తనతో కూడా 2 పాపల్ని, 2 అంటే ఫస్ట్ పాప, నెక్స్ట్ ఎవరో తెలీదు. ఫస్ట్ నాకు పాప. అప్పుడు మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది? నాకు పెళ్ళయ్యి ఇప్పటికి
2019 అయింది 2019 లో మీకు పెళ్ళయింది. పెళ్ళయింది. మీది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు మేడం. ఆ. వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో అంటే పెళ్లి చేసుకున్నాక ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నాక పెళ్లి ఎలా ఒప్పుకున్నారు. చేసుకున్నారు మీరిద్దరు? ఆ గుళ్ళో మీరిద్దరే వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకున్నారా? ఇద్దరు చేసుకున్నాక వాళ్ళ ఇంట్లోనే పిలిచారు, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఎన్ని రోజులకి, ఎంత కాలానికి? నెల, 2 నెలల? నెలకే చేసుకున్నా. నో అబ్జెక్షన్ ఏం చెప్పలేదు మేడం. ఫస్ట్ అయితే వద్దని చెప్పారు. తన్ని చూసిన తర్వాత వద్దు, తను చూస్తే వేరేలాగా ఉన్నాడు, అతన్ని వద్దనడానికి కారణం ఏంటి? తను చూడబోతికి అంటే తను నిన్ను కరెక్ట్ అయిన వాడు కాదు, నిన్ను సరిగా చూసుకోలేరని చెప్పారు మా పేరెంట్స్. కానీ నేనే వినకుండా మీ ఇద్దరికి ఎలా పరిచయం? నేను ఇక్కడ జాబ్ చేసేదాన్ని మేడం. మీ వయసు ఎంతమ్మా? మీ వయసు నాది 33. అతనిది ఎంతమ్మా? తంది 34 ఉంటుంది. ఎప్పుడైంది మీ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? 19 అంటే ఇప్పుడు 25 ఒక 5-6 years. 5-6 years అయింది. అతనికి ఏమన్నా ఉందమ్మా డిసెబిలిటీ? లేదు సార్, నార్మల్ సార్. సో అన్ని ఉన్న అటువంటి వ్యక్తి నీ డిసెబిలిటీ, సారీ ఏమనుకోవద్దు, అవును నీ సార్. పరిస్థితి చూసుకోవడం ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నా? ముందుకు వచ్చి చేసుకున్నాడు, అవునా? తనే ఇష్టపడి చేసుకున్నాడు సార్. మ్యారేజ్ కి ముందు మీ లవ్ ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 1 year ఉంటుంది. ఏం చూసి నమ్మావు అతన్ని? నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఎందుకు అనుకున్నావు? అదే తప్పు అయింది నాకు. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరేం పని చేసేవాళ్ళు? నేను ఇక్కడ అమీర్పేటలో రిలయన్స్ కంపెనీలో చేసేదాన్ని మేడం. ఓకే. ఇది అప్పుడు టెలికాలింగ్ గా పెళ్ళైనప్పుడు చేసేదాన్ని. పెళ్ళైనప్పుడు అంతకు ముందు పెళ్లి కాకముందు అతను ఆటో నడిపేవారు. ఇప్పుడు కూడా నా ఆటోనే నడుపుతున్నారు మేడం. నీ డబ్బుల గురించి చేసుకున్నాడమ్మా? డబ్బుల గురించి కూడా ఏమీ లేదు మేడం. మరి లేదు ఏం సార్. చూసి చేసుకున్నాడు? మిమ్మల్ని జాలి పడ్డాడా? మీకు తోడుంటాను నీకు ఆ, జాలి పడి చేసుకున్నాడు? మీకు పిల్లలు? ఒక పాప ఒక 4 years. ఇప్పుడు 4th year. మీరు కాకినాడ వాళ్ళు వాళ్ళు ఇక్కడే, ఇక్కడే. అంటే ఖమ్మం వాళ్ళది. Okay. ఖమ్మం అయితే వాళ్ళు మొత్తం మా అత్తగారు, మా ఆడబడుసులు అందరు ఇక్కడే ఉంటున్నారు. ఉప్పల్ గట్కేసర్ దగ్గర ఎంత- పెళ్ళైనప్పటి నుంచి బానే ఉన్నారా మీరు? బానే ఎంత- చూసుకున్నారా? బాగానే ఎంత కాలం వరకు బాగున్నారు? ఒక 4 years వరకు. 4 years వరకు బాగున్నారు. మరి తర్వాత ఏం డిస్టర్బెన్సెస్ జరిగాయని? అంటే నే మ్యారేజ్ అయిన 1 year కి నేను ప్రెగ్నెంట్ అవ్వలేదని వాళ్ళ అమ్మ మెయిన్. ఓకే. అంటే మీ పెళ్లి ఆవిడకి ఇష్టం లేదమ్మా? ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ అబ్బాయి కోసం ఒప్పుకున్నారు. ఉందా? ఒప్పుకున్నారు. ఓకే. కానీ బానే ఉండేవారు అప్పట్లో. అంటే పెళ్ళైన వెంటనే 2 years వరకు పాప లేరని, నీకు ఇంకా పిల్లలు పుట్టారు, వేరే పెళ్లి చేసేస్తాను ఈ సంవత్సరం చూసి అని. ఎందుకమ్మా? వాళ్ళ అబ్బాయి బాగానే సంపాదిస్తాడా? లేదు మేడం, వచ్చేది మీ ఇద్దరికే సరిపోదు. సరిపోదు. మీరిద్దరు కొంచెం రూపాయి సంపాదించుకున్నాక అసలు పిల్లలకి అనొచ్చు. ఏమీ కంగారు లేదు లేదు ఇక్కడ. మేడం. ఆవిడ అంత కంగారు పడ్డానికి కారణం ఏంటి? ఏదో వారసుడు రకంగా నిన్ను కాదు. హింసించాలని. హింసించాలి. వారసుడు. వారసుడు అంటే వాళ్ళ పెద్ద అబ్బాయికి 2 పాపలే. ఆ. నాకు అబ్బాయి మళ్ళీ గురించి చూసారు మేడం. కానీ నీకు పాప పుట్టేటప్పటికి డిసప్పాయింట్ అయ్యాడా? మరి అక్కడికి వెళ్ళి ఇతను వేరే కూడా- అమ్మాయిని చేసుకుని మరి అక్కడ కూడా 2 ఆడపిల్లలేగా, మళ్ళీ డిసప్పాయింట్. వారసుడు రావట్లేదు అతనికి. ఆవిడ మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది మేడం. వేరే వాళ్ళని అమ్మాయిని రప్పించడానికి ఇతను మాట్లాడినవి అన్ని కూడా ఉన్నాయి. సరే, మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు ఉండేవా అమ్మ? చివరిలో 4 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. 24 నుంచి 25 మధ్యలో అంటే మీకు ఏమైనా గొడవలు అయినాయి? గొడవలంటే అప్పుడప్పుడు ఇద్దరికి మామూలుగా అవేవి. ఇంట్లో అలాగా కొట్టేవాడు నన్ను. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కొట్టాడు. ఆడవాళ్ళు అలవాట్లు ఏమైనా ఉన్నాయి అతనికి? వేరే మాట్లాడటం కానీ, ఫోన్లు కానీ? నేను ఈ దగ్గరుండగా అయితే వేరే వాళ్ళతో మాట్లాడడం గట్టి ఏమీ చేయలేదు అంటే సార్. మీరు విడిపోవడానికి రీజన్ అంత పెద్ద గొడవ ఏమైందని? ఏమీ లేదు మేడం. ఆ. అసలు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత 5 months కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అది కూడా తనే తీసుకొచ్చాడు. పెన్షన్ డబ్బులు కన్నీ తీసుకొచ్చాడు. పెన్షన్ డబ్బులు కన్నీ తీసుకొచ్చి ఇంకా మా బ్రదర్ అన్నాడు, ఇంకా అక్కడ చేసుకోలేదు కదా పని, ఇంకా ఇక్కడ ఉండొచ్చి నువ్వు కూడా ఉండని అంటే తను కూడా నాతో పాటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. పాప పుట్టి పాపకి బేబీకి పేరు పెట్టేంత వరకు కూడా నాతోనే ఉన్నాడు. ఇంటికన్నా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, అసలు నాతోనే ఉన్నాడు. పాప పుట్టిన తర్వాత 1 month వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు అంతే. వెళ్ళొచ్చిన తర్వాత అమ్మకి పాపకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాను. 1 ఏది year వరకు పాపని తీసుకెళ్లిపోతా అన్నాడు? నన్ను తీసుకొని వెళ్ళిపోతాను. చిన్న- కాదమ్మా, వాళ్ళకి నీకు ప్రెగ్నెన్సీ రావడం చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ టైంలో నిన్ను కొట్టడము, తిట్టడము, హింసించడం చాలా- కారణం ఏంటి? తను ఒక కోపం వస్తే అంత దారుణంగా కొట్టేస్తాడు. కోపం వచ్చినప్పుడు కొడతాడు కానీ పర్టికులర్ గా నిన్ను Particular- హింసించాలని కాదు. తాగుతాడా? ఎందుకు కోపాలు వస్తాయి ఆయనకి?
ఉత్తనే అంటే తొందరగా కోప్పడిపోతాడు. తాగే అంటే అలవాటు ఇప్పుడు మన ఇద్దరు ఏమైనా మాట్లాడుకున్నా తన గురించే మాట్లాడేసుకుంటున్నామని ఫీల్ అయిపోతాం. ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు బాగా. డిప్రెషన్ కూడా మళ్ళీ దీనికి. ఆ. సింగిల్ గా కూర్చొని బాగా ఆలోచించేస్తాడు, మరి తనకు తానే ఆలోచించేస్తాడు. అయ్యో. మంచోడేనమ్మా, అంటే నీకు మంచిగానే అనిపించాడు ఆ 3 years 4 years ఈ ఆలోచించటం, కోపం రావటం, తన గురించే మాట్లాడుతున్నారని అనుమానం పట్టడం తప్ప మిగతా విషయాల్లో కష్టపడటం, డబ్బులు తీసుకురావటం. కొంచెం పాప పర్వాలేదు సార్. స్కూల్లో పాప గురించి అయితే అసలు పాప పుట్టిన కాడి నుంచి పాప ఎలాగుందన్న మాట ఇప్పుడు కూడా అడగలేదు సార్. ఇప్పుడు లేమ్మా, అప్పుడు నేను పాత ఈవిడ ప్రవేశించిన తర్వాత కాదు, అప్పుడు అంతకు కూడా ముందు ఎలా ఉన్నాడు పాపతో కానీ నీతో కానీ? పాప పుట్టిన కాడి నుంచి ఇంకా లేడు, పాపకు ముందు బానే ఉన్నాడు. పాపకు ఉన్నంతలో అప్పుడప్పుడు గొడవలు తప్ప బానే ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా ఇంకో అమ్మాయి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నన్ను 5వ నెలకే తీసుకెళ్లిపోతానన్నాడు. Right. తీసుకెళ్లిపోతానంటే నేను హ్యాండిక్యాప్, అందులోనే ఆపరేషన్ సిజరింగ్ వల్ల నేను చేసుకోలేను కదా. ఎవరికి వాళ్ళే డివైడ్ అయి ఉంటారు, కలిసి కూడా ఉండరు. మా అత్త మామల వాళ్ళు సో ఎవరు పాపకి పని చేయడం కోసం మీ అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేదా నువ్వు కొంతకాలం ఇక్కడ మీ ఇక్కడ పుట్టింట్లో రెస్ట్ తీసుకుందాం రెస్ట్ అనుకున్నావు. తీసుకోవాలని నేను అనుకుని 9 months కి వస్తానని చెప్పాను. Hmm. ఫస్ట్ అయితే ఒప్పుకున్నాడండి. Hmm. 1 year వరకు ఏంటో ఉండు 4 సార్. months నువ్వు వెళ్ళనందుకు ఇంకొక ఆవిడ తగులుకున్నాడా? అంతే మేడం. ఎప్పుడమ్మా ఈవిడతో ఎప్పుడు కనెక్ట్ అయింది? ఏ ఇయర్ లో? అంటే పాప 2001 లో 23 2022 లో 22 లో పుట్టింది. సో 21 22 నుంచే పరిచయం మొదలైంది. ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అయింట మేడం. ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆవిడకి మ్యారేజ్ అయింది భర్త మేడం. ఏమయ్యాడు? భర్త వదిలేసాడు అంటే మేడం. తనకి విడాకులు అవ్వలేదు. ఫస్ట్ భర్తతో బాబు కూడా ఉన్నాడు. మీ ఇప్పుడు ఆయనతో మళ్ళీ ఒక పిల్ల, మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లలు. మరి నెక్స్ట్ మొత్తం 3 పిల్లల్ని నిన్ను పోషించడు, నీ కూతుర్ని పోషించడు, కానీ అక్కడ 3 పిల్లల్ని ఆవిడని పోషిస్తున్నాడా? మమ్మల్ని అయితే ఆటోతోలే. ఆటోతోలే మేడం. మరి అది తెలిసిన తర్వాత మీరు వెళ్ళి అడగడం లాంటిది ఏం చేయలేదా? మీకు ఎప్పుడు తెలుసుకున్నారు అసలు? మీరు పుట్టింట్లో ఉన్నారు కదా, ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళే చిన్న చిన్న గొడవలు వస్తే పెద్దగా చేసుకొని బయటికి చెప్పుకుంటారా? చెప్పుకుంటారు. మా 2 ఆడపడుచు నాకు ఫోన్ చేసి ఇలాగా వీళ్ళిద్దరికి గొడవ అవడం వల్ల మా ఆయన తను కొట్టడం వల్ల తను నాకు ఫోన్ చేసి చెప్పింది. ఏది ఏది మీ మీ ఆయన ఇంకో పెళ్లి ఆయన చేసుకున్నాడా? వాళ్ళ వదిన కొట్టాడా? వాళ్ళ అక్కని కొట్టాడు. వాళ్ళ అక్కని. ఆడపడుచు చెప్పిందట. ఆడపడుచు ఆహా. 2 ఆడపడుచు ఫోన్ చేసి ఇలాగా మా తమ్ముడు వేరే ఆవిడతో ఉంటున్నాడు, ప్రెగ్నెంట్ తో ఉంది. వేరే ఆవిడతో ఉండడం వేరు, వేరే ఆవిడని పెళ్లి చేసుకోవడం వేరు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారా, సహజీవనమా? అది నాకు తెలియదు మేడం. పెళ్లి వేరే ఆవిడతో ఉంటున్నాడు, పిల్లని కూడా పిల్లని కన్నాడు అని చెప్పిందా? అవును. సరే 9 months అయిపోయినాక మళ్ళీ నువ్వు వెళ్తాను అని అంటావు కదా. వెళ్తానన్నాడు. అప్పటికే బేబీ బర్త్డే వచ్చింది. అప్పుడు ఫోన్ చేస్తుంటే నాకు రంకులు కట్టాడు మేడం. రివర్స్ గా నాకు అంటే నువ్వు ఆల్రెడీ తన ఉన్నదే తప్పు- పుట్టింట్లో పాపం చూసుకుంటూ నీకు ఆ డేనే సరిపోతది. నీతో అక్రమ సంబంధాలు నీకు నాకు ఉన్నాయని వేరే ఎలా ఒక్కరి సంబంధాలు అంటే తన తప్పు బయట పడకూడదని నా తప్పుని చెప్పు తీసుకొని కొట్టాల్సింది. అదే. ఏంట్రా అంతేనమ్మా, బాగా? లేదంటే అంతకు ముందు కూడా నిన్ను అనుమానించే తత్వం ఉంది అతనికి? లేదు సార్. ఎక్కువ ఆలోచిస్తాడని అన్నావు కదా, ఏమైనా అనుమానాలు ఉన్నాయి అతనికి? అనుమానాలు అంటే అప్పట్లో ఏమి లేదు పెళ్లి సార్. తర్వాత కూడా మీరు పని చేశారా? ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ లేదు చేశారు? సార్, మానిపించేశారు సార్. మానిపించేసి అతను ఓన్లీ ఇంకా డ్రైవర్ ఉద్యోగం మీద డ్రైవర్. మీరు బతికారు. డ్రైవర్ అంటే నా పెన్షన్ వస్తుంది కదా మేడం. ఎంత వస్తుంది? అప్పట్లో అంటే 3000 వచ్చేది, ఇప్పుడు 6 వస్తుంది. ఇప్పుడు Okay. 6. పాపం చూసుకుంటూ ఉంటావు కదా అని నిన్ను ఇంకా- ఉంచాడు. ఆ, 4 సరే. నెలల్లో ఎంత బాగున్న హస్బెండ్ సడన్ గా నిన్ను రోడ్డు మీద పడేయడానికి రీజన్ ఏంటి నాన్న? అస్సలు క్యాచ్ అవట్లే పాయింట్. అసలు నాకు అర్థం కావట్లేదు మీరు మేడం. అడిగారా వెళ్ళి అంతా- ఏంటిది అని అడిగారా? వెళ్ళారా? అడిగితే నువ్వు రాలేదు నేను పిలిచినప్పుడు. ఏంటి ఆయన అంత సీరియస్ గా పిలిచినా మీరు రానన్నారా? అంటే అంటే- తన రీజన్ చెప్పిందిగా, పిల్లని చూసుకోవడం కష్టం కదా అంటే అని. నేను అక్కడ అమ్మ కానీ అది వాళ్ళు బాగా ఎవరు మీ అత్త వాళ్ళు ఊరుకున్నారా? ఈయన ఇంకొకళ్ళు పట్టుకొని కూర్చుంటే మా అత్తగారు పిలిపించింది మేడం. ఆ అమ్మాయినా? అవును, ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ అమ్మాయినా? ఆవిడ కూడా ఆ. ఇన్స్టాగ్రామ్ వాడదాం మీ అత్తయ్య? ఇతను పరిచయం చేశాడు. మనోడ కావాలి అన్న ఇదిలో ఉంది కదా, ఇవి రానని వరకు పిలిచి ఆవిడ్ని చిచి, పిలిచి అట్లా అయినా ఆ కూడా పిల్లడు ఎవరు బాధ్యత ఆల్రెడీ నాదే. మగుళ్ళుడు ఉన్నాడు అక్కడ. తినొస్తే తిను రాదు ఇంక నీ లైఫ్ లోకి. నువ్వు ఎప్పుడు వస్తావు? మా అబ్బాయిని ఇప్పుడే పంపిస్తున్నాను, నువ్వు పొద్దు లేకపోతే నువ్వు వచ్చేవాలి. ఎందుకు నీ మీద అంత కక్ష మీ అత్తగారికి? నాకు ఏం తెలియదు మేడం. అంటే నువ్వేం అడిగావు వాళ్ళని? వెళ్ళి 4 పీకుంటావు కదా, ఏం మాట్లాడు? వాళ్ళు ఇంకేం మాట్లాడడానికి ఇంట్లో వద్దని చెప్పినప్పుడు నేను చేసుకున్నాను కదా మ్యారేజ్. మీ ఇంట్లో కాదు ఇంట్లో నాన్న, వాళ్ళ ఇంట్లో. నీకైతే హక్కు ఉంది కదా అత్తగారి దగ్గరను, మీ ఆయన్ని నిలదీసే హక్కు అయితే నీకుంది. నువ్వు పెళ్ళయ్యాక అక్కడే కొడుకు కదా బుద్ధి ఉన్నావు. చెప్పకుండా నువ్వేంటి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయికి అంటగట్టావు అని. వెళ్ళాను మేడం. వెళ్ళి ఆ. అడిగితే నాకు సంబంధం అప్పటికి ఈ రికార్డ్ చేసింది ఆ వాయిస్ నాకు తెలియదు మేడం.
నాకు మీ సంబంధం అత్తగారి లేదు. పాత్ర ఉంది అనేది నీకు తెలియదు నాకు అప్పటికి. తెలియదు మేడం వెళ్ళేటప్పటికి. ఉమ్. నెక్స్ట్ తన ఇద్దరి మీద కేసు పెడతానన్నప్పుడు ఆ అమ్మాయిని కానీ బయటికి లాగితేనేమో అని ఆ అమ్మాయి ఆల్రెడీ ముందు రికార్డ్ చేసుకొని ఆ రికార్డింగ్ నాకు పంపించింది మేడం. ఓకే. నీ తరపున మాట్లాడటానికి నిలదీసే వాళ్ళు ఎవరు లేరమ్మా? సపోర్ట్ ఫ్రెండ్స్ గానీ, ఇప్పుడు బస్సులో నీతో పాటు సామాన్లు కోట వచ్చినటువంటి ఆ అబ్బాయి కూడా లేడా? ఉన్నారు సార్. ఆ, మరి? అంటే తను పీడ్స్ రావడం వల్ల రాలేదు సార్ ఓకే, వాళ్ళందరూ. అతను వదిలేసే. కానీ నీ సపోర్ట్ గా వాళ్ళు నిలదీసి మీ అత్తగారిని గానీ మీ ఆయన్ని గానీ ఆ వచ్చినటువంటి అమ్మాయిని గానీ గట్టిగా నిలదీసి అడిగే వాళ్ళు ఎవరు లేరా? లేరు సార్. నాకు అదే మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్న లేరు సార్. ఆ. లేరు మేడం. అమ్మ? అమ్మ ఒక్కరితే. మీ ఆ, తమ్ముడు ఒక్క అన్నయ్య కొడుకు ఉన్నారు కొడితే కదా. తమ్ముడు కొయిలుగూడని ఆటో మెకానిక్. తను కూడా వద్దని చెప్పినప్పుడు నువ్వు చేసుకున్నా నువ్వే పడని తను ఓకే, కూడా సరే, ఇప్పుడు వాళ్ళందరికీ నీతో ఆ వచ్చిన కోపం ఫ్రెండ్ ఉంది. ఎవరు? అన్- రాబోయే నేను- ఫ్రెండ్ ఎవరో ఒక అతను హెల్ప్ చేశాడు అన్నారు కదా, ఆయన ఎవరు? తను నేను కంప్యూటర్ నేర్చుకునేదాన్ని మేడం. ఉమ్. ఇంట్లో ఇంకా ఫ్యామిలీ ఒక బ్రదర్ కింద మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఓకే, ఓకే. తను ఎక్కడ కూడా ఉంటాడు? చెప్పే అతను ఎక్కడ తీసుకొని ఉంటాడు? వచ్చాడు. మీరెవరూ రావట్లేదు కదా, దానికి తోడు నేనన్నా వెళ్తున్నానని చెప్పి తీసుకొని వచ్చాడు. సంతోషం. సో బుక్ చేసుకునే టైంకి అబ్బాయికి ఆ ఫిట్స్ వచ్చింది, అబ్బాయికి అతను fits ఆగిపోయాడా? వచ్చాయి. కానీ ఇంతకీ ఇంట్లో చెప్పలేదు మేడం. తను రాలేదు ఫిట్స్ వచ్చాయని. అంటే వాళ్ళు వేరేగా అనుకుంటారని ఇంకా చెప్పలేదు మేడం. సరే, ఇప్పుడు ఏం కావాలని వచ్చారమ్మా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న నా- పరిస్థితి ఏంటి? అతను ఎక్కడున్నాడు హైదరాబాద్ లో? అనుజి కూడా సార్. అనుజి కూడా ఇల్లు తెలుసు కదా నాన్న, ఇంటి మీదకి వెళ్ళి కూర్చోవచ్చు కదా. అక్కడ ప్లేస్ చెప్పట్లేదు మేడం. ఎక్కడ ఉన్నారో కూడా మీ నాకు- ఆడపడుచు తెలుసు కదమ్మా, మీ వాళ్ళు ఎవరు ఆడపడుచుని పట్టుకో. మాట్లాడట్లేదు మేడం. మీ నాకు- ఆడపడుచులు ఇల్లు తెలుసుగా, మీ ఆ, అత్తగారి ఇల్లు లేదు. తెలుసా? వాళ్ళు ప్లేసెస్ మారిపోయారు మీరు మొత్తానికి అందరూ. కాదమ్మా, ఇది 2022 విషయం కదా నువ్వు చెప్తున్నావు. 23 అనుకో. అప్పటి నుంచి ఎప్పటివరకు మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదా? లేదు మేడం. అంటే ఎందుకు? తీసుకుని వెళ్తాను. 3 ఏళ్ళ నుంచి మీ పుట్టింట్లోనే ఉన్నారా మీరు? అవును మేడం. అంటే గట్టిగా వెళ్ళి కూర్చోద్దా? మొన్న తీసుకెళ్తాను అన్నాడు అటు. ఎప్పుడు అన్నాడు? అప్పుడు పాప చంటి పిల్లప్పుడు తీసుకుని వెళ్తా. అంటే ఇప్పుడు 5వ కూడా- నెల తీసుకెళ్తా అన్నాడు, నువ్వేమో 9వ నెల దాకా రానన్నావు. 9 నెలలు అయ్యేలోపు ఆ 4 నెలలు నువ్వు రానందుకు ఎవరో ఒక అమ్మాయిని తగులుకున్నాడు. అక్కడ పిల్లల మీద పిల్లలకి అంటున్నాడు, అవునా? ఆ 1 ఇయర్ ఏం చేసావు? ఆవిడ ఇంకో పిల్లని కనాలంటే 1 ఇయర్ పడుతుంది కదమ్మా. నేను అడిగాను మేడం. మా వాళ్ళు అన్నారు తను వదిలించుకొని మా అక్కని తీసుకొని వెళ్ళి మేము తీసుకొచ్చి సేఫ్టీగా దేవెట్టే బాధ్యత మాది. తను వెళ్ళిపోయిందని మాకు ఫోన్ చేసి చెప్తే మేము తీసుకొచ్చి వదులుతామని చెప్పారు. సరే అని చెప్పి తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సరే అని చెప్పాడు మేడం. ఆవిడ వెళ్ళకపోతే నువ్వు వెళ్ళవా? నీ హక్కు కాదా? ఇంటికి వెళ్ళి ఆవిడని చుట్టుపట్టుకుని బయటికి 2 గెంటేస్తే ఇయర్స్ అయిపోయేదిగా. వదిలేసింది. కదమ్మా, నాకు అర్థం కావట్లేదు కుమారి. భయపడుతున్నావా, లేదంటే ధైర్యం లేక వెళ్ళి నిలదీయలేదా, లేదంటే ఎవరు సపోర్ట్ లేక వెళ్ళలేదా? అదే సార్. సపోర్ట్ ఏమో లేక. support లేక. మీ ఆయన కావాలా నీకు? నాకు వద్దు మేడం. నాకు ఇప్పుడు వద్దు మేడం. మా ఆయన నాకు వద్దు మేడం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? నా పాపకి నాకు న్యాయం జరగాలంతే మేడం. నాకు పాపని చదివించుకోవాలి బాగా. పాప ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారా? మా అమ్మ అమ్మ చూసుకుంటున్నా చూసుకుంటుంది. పాపని. అరే, వాడి ఫోన్ నెంబర్ ఉందమ్మా? ఉంది సార్. నెంబర్ ఎత్తాడా? నువ్వు చేస్తే ఎత్తుతాడా? ఎత్తుతున్నాడు సార్. ఎత్తితే ఏమంటాడు? ఏమంటాడు? నన్ను కూల్ చేస్తున్నాడు మేడం. కూల్ చేస్తున్నాడా? ఏమని కూల్ చేస్తున్నాడు? వినాలనుంది మాకు. నా మాట విను. వింటాం. నేను నిన్ను వదులుకొని అంటున్నాను కదా. ఏం నువ్వు చే- నాకు కావాలి. ఆ, ఏది 4 సంవత్సరాలు బట్టి ఇదే హరి కదా? ఇదే- మరి ఈ 4 ఏళ్ళ పిల్లకి ఏమైనా చూసాడా, ఏమైనా పంపించాడా? లేదు మేడం. మీరు అడిగారా? ఇప్పుడు అర్థమైంది ఈ అడిగాను అమ్మాయి మేడం. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎక్కడికక్కడ అలా చల్లనీళ్ళు పాలు నీళ్లు వేసి చల్లబరుస్తా అమ్మ, ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా? అమ్మ, ఇప్పుడు మీ ఆయనకి మేము ఫోన్ చేసామనుకో, మేడం మా ఆవిడకి అక్రమ సంబంధాలు, కాపురానికి రమ్మన్నా రాదు, విపరీతమైన అనుమానం, నాకు ఎవరు లేరు ఇక్కడ అని నాకు నా భార్య కావాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటావు? మేడం మీరు వింటారు కదా మేడం. విన్నప్పుడు అందులో ఏంటి? ఎంత నిజమో మీకే తెలియదు. కనిపెడతాం. ఓకే, ఒకవేళ ఎలా అంటే ఏంటి? నీకు వెళ్ళే ఉద్దేశం లేదా? నాకు అయినప్పుడు? లేదు మేడం. నాకు తనతో ఇంకా 2 పిల్లల్ని కన్న తర్వాత నేను అదే ఎలాగో నీకంటూ ఒక ఇది ఉంది కదా. నేను కానీ ఎలాగో నీ ఉండగలను. దగ్గర అట్లా ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఒక కేసు వేయాలి అంటే, ఆయన కొమ్ములు దించాలి అంటే లీగల్ గా కొంత ఎవిడెన్స్ అయితే మన ఉండాలి కదా. ఆధారాలు మనం ఉన్నాయి లీగల్ గా మన దగ్గర, వెళ్ళాలంటే ఫోటోలు కానీ. ఏమన్నా ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. మేము ఇద్దరు ఏది? తీయించుకున్నాయి. మీ ఇద్దరు కాదు నాన్న, ఆవిడతో ఫోటోలు దిగినట్టు గానీ ఏమన్నా ఉన్నాయి? ఆవిడ ఫొటోస్ వాళ్ళతో పిల్లలు అవన్నీ ఉన్నాయి మేడం. నీ దగ్గర తెచ్చారా? ఇప్పుడు ఉన్నాయా? ఫస్ట్ భర్త పిల్లోడు మీ ఆయన మీ- ఆవిడ దిగిన ఫొటోస్ ఉన్నాయా? వాళ్ళిద్దరి ఫొటోస్ లేవు మరి మేడం. ఎలా నమ్మమంటారు? మీ ఆడపడి చెప్పింది నిజమో కాదు? ఒప్పుకుంటాడు మీ ఆయనతో ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే? ఆ, నీ పక్కన ఎవరో లేడీస్ ఉన్నారంటే ఒప్పుకుంటాడా? మీకే వినిపిస్తుంది మీరే మేడం. మాట్లాడండి. వినిపించినాను. మీరే మాట్లాడండి. హలో హలో చెప్పే. ఎక్కడున్నావు? ఆ? ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నా అని చెప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమని? ఏం చేయమనేది? రేపు పొద్దున్న నేను వస్తా అంటున్నా కదా, నువ్వు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు. మరి దాన్ని ఏం చేస్తావు? ఎవరిని?
ఇద్దరు పిల్లలు చూడు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని నీకు సెట్ కాలేదంటే అప్పుడు పోయి ఆఫీస్ లో కూర్చున్నాం, సరేనా? ఆహా, ఇప్పుడు క్లారిటీ నాకు మాట చెప్పేవనుకో, నేను ఉండాలా వెళ్ళాలని నేను డిసైడ్ అవుతాను. సరేనే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఒకసారి నీ అభిప్రాయం చెప్పి ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నెక్స్ట్ ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా. సరేనే, నేను ఏమంటున్నా, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఒక సొల్యూషన్ ఇయ్యి, నేను చూసుకుంటా అంటన్నా. నేను ఆల్రెడీ చాలా సార్లు నీకు సొల్యూషన్ ఇచ్చాను, నా మాట పట్టించుకోలేదు కదా. ఇప్పుడు చెప్పు సరే, మరి. నా తప్పైంది. ఇంకేంది, నువ్వేం చేయమంటే అది చేస్తా. నువ్వు ఒక సొల్యూషన్ చెప్పు. సరే చెప్తే దాన్ని వదిలేసి తన్నే చెప్పు. పిల్లల్ని తన్నే వదిలేసి మొత్తానికి ఆ, మా ఊరు వచ్చేవాలి. నేను ఆల్రెడీ పొద్దున సార్కి అదే చెప్పిన. ఈ మాట అంటుంది సార్, ఇట్లా అయితే ఎట్లా కుదిరిద్ది అని అన్న. మరి ఎట్లా కుదురుతుంది? మరి పొద్దున నేను సార్కి నేను అదే మాట చెప్పిన. సార్ ఈ మాట మాట్లాడుతుంది, వదిలేసి వచ్చి ఆడ పని చేయి, మేస్త్రి పని చేయాలి. నీ ఎందుకు చేస్తా మేస్త్రి పని? నువ్వే నేను- సొల్యూషన్ చెప్పు. చెప్పు. అయితే నువ్వు చెప్పి ఏం చేయమంటావు? దీని తప్ప వేరేది ఇంకేమన్నా చెప్పు. నేను దాని దగ్గర పోను. ఓకే, దాని దగ్గర పోను. నువ్వు హాస్పిటల్లో ఏందన్నా టెస్టులు చేయించుకో. నువ్వు వచ్చిన తర్వాత పోను. మన ఇద్దరం కలిసి సపరేట్ గా రూమ్ తీసుకొని పాపం తెచ్చుకొని మనం హ్యాపీగా సాగిద్దాం, సరేనా? రోజు నీకు 1000 రూపీస్ నేను ఆటో పోయేసి రోజు 1000 రూపీస్ తెచ్చి నీ చేతిలో పెడతా. ఏంది, రోజు 1000 రూపాయలు తెచ్చి నీ చేతిలో పెడతా. సరే నాన్న, నీ పంచాయతీ చాలా బాగుంది. అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. చెప్పండి మేడం. ఇదే నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్. నేను ఎవరితోనన్నా తిరుగుతాను, ఇద్దరు పిల్లల్ని కన్నాను, ఆవిడని వదిలేస్తాను అని అంటున్నావు. ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఈ అమ్మాయి ఊరుకుంటుందా ఇద్దరు పిల్లల్ని కానీ? అసలు ఆ నేను మాట అదే అడుగుతున్నా మేడం. నువ్వు ఒక సొల్యూషన్ చెప్పని నేను అదే అడుగుతున్నా. ఆ అమ్మాయి పెంట పెట్టింది నువ్వు, ఆ అమ్మాయి ఎందుకు సొల్యూషన్ చెప్తుంది? ఏం పేరు? తగిలించుకున్నది నువ్వు, కృష్ణ. ఇద్దరు పిల్లల్ని కంటావా? అసలు ఎందుకు ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? అసలు నీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకోవాలి, ఆ రకంగా మాట్లాడాలంటే. ఏమైంది నాన్న? 5th మంత్ డెలివరీ అయినాక రమ్మన్నావు. అమ్మాయి 9th మంత్ వస్తానంది. ఒక పిల్లని మేడం, ఒక చిన్న మాట నేను చెప్తా మేడం, చెప్పండి. వినండి. మేడం, నేను పోయినా 9th మంత్ పోయినా 10 కూడా పోయినా తీసుకురావడానికి. కాకపోతే వాళ్ళ ఊర్లో కూడా ఎంక్వైరీ చేయండి, ఇంటి పక్కన వాళ్ళని అడగండి, వీళ్ళు వచ్చిర్రా రాలేదా, అమ్మాయిని నువ్వు అప్పటికే అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా నాన్న. ఒకసారి అడగండి మేడం, నా తప్పు ఏం లేదు కాదు మేడం. కదా, నువ్వు వెళ్ళావు ఓకే. అప్పటికే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ఏ భార్య పిల్లని పట్టుకుని వస్తుందా నాన్న? ఏ నమ్మకంతో వస్తుంది? మేడం నీ అంతకు ముందు నాకు ఎలాంటి సంబంధాలు లేవు మేడం. ఎప్పటి నుంచి ఈ సంబంధం ఉంది ఈ అమ్మాయితో? ఈమె రాకముందు, ఈమె రాలేదు చూసినా, నేను పోయినా తీసుకురావడానికి వెళ్ళినా. వెళ్ళగానే రాలేదు. నువ్వు భార్యను బతులాడుకుంటావా? మీ ఇంట్లో వాళ్ళ కాదనుకుని అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీకు ఒక పాప పుట్టింది, నీ వారసురాలు ఉంది అక్కడ. వాళ్ళిద్దరిని రోడ్డు మీద పడేసి ఆవిడ రాను అన్నందుకు వేరే ఆవిడతో పిల్లల్ని కనుకుంటూ కూర్చుంటావా? మేడం, ఈ రోజు వాళ్ళ ఊళ్ళు ఎందుకు రాలేదు అడగండి మేడం ఒకసారి. వాళ్ళోళ్ళు వస్తారులే నాన్న, వాళ్ళకి నువ్వు ఇష్టం లేదు రాలేదు, అది అనవసరం. అది అనవసరం. 5 ఏళ్ళు నేను కాపురం ఇష్టం అయిపోయింది లేదు కదా మేడం, నేను 10 సార్లు తిరిగినా, తీసుకెళ్ళడానికి నేను 10 సార్లు పోయినా. నాన్న. పోయి పెళ్ళప్పుడు రామ్మా కూడా అని నిన్ను ఎవరు చెప్పేసి యాక్సెప్ట్ నా చేయలా, పెళ్లి కూడా యాక్సెప్ట్ చేయలా. అయినా అమ్మాయిని బస్సులు అడుగుని పెళ్లి చేసుకున్నావా లేదా? జీవితకాలం బాగా చూసుకుంటానని 5 ఏళ్ళకే మోసు తీరిపోయింది అమ్మాయి మీద. మేడం, మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తారు బాబా. కానీ వా, సూపర్ నాన్న. సరే లేదు నువ్వు మేడం. చెప్పమ్మా, నువ్వు ఇక్కడ జడ్జిమెంట్ చెప్దు కరెక్ట్ గా ఎలా ఏం చేద్దాం ఆలోచించాలో చెప్పు. మేము నేర్చుకుంటాం. లేదు మేడం. నువ్వనే సుత్తి పంచాయతీలు ఇక్కడ ఎవరో చేయరు. ఒకటి, ఆ అమ్మాయిని వదిలేసుకొని నువ్వు వచ్చి ఆవిడ దగ్గర ఉండి ఒక 5 సంవత్సరాలు చూస్తే అమ్మాయి ఆలోచిస్తుంది. నువ్వు తోలేదు ఆటో, ఎక్కడైనా తోలొచ్చు నిజంగా భార్య పిల్లలు కావాలనుకుంటే. అసలు ఆ అమ్మాయిని వదులుకోవడం కుదురుతుందా? ఇద్దరు పిల్లల్ని కన్నా అమ్మాయి, ఆ అమ్మాయితో మేము ఇప్పుడు మాట్లాడతాం. ఆ అమ్మాయి నిన్ను వదిలేస్తుందా? అయ్యయ్యో నీ భార్య దగ్గరికి వెళ్ళు, పర్వాలేదు నేను దులిపేసుకుంటాను అంటదా అమ్మాయి? మేడం పెళ్లి చేసుకున్నారు. మేడం, మీరు పెద్దోళ్ళు ఎన్నో చేసి ఉంటూ సార్ నాకు తెలియదు సార్, నేను తప్పు చేసిన. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? మీరు చెప్పండి మేడం, మీరు చెప్పిన దాని మీద ఆ నేను అమ్మాయిని వెళ్తా. పెళ్లి చేసుకున్నావా? ఎవరిని ఆ రెండో అమ్మాయిని చేసుకున్నా మేడం? పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నా. వాళ్ళ ఆయన ఏమయ్యాడు? వాళ్ళకి డైవర్స్ అవ్వలేదటగా. అయిపోయినా మేడం. వాళ్ళకి డైవర్స్ అయినా, మరి నీకు అవ్వలేదుగా. మరి నేను తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో వేయొచ్చు మేము, బైగామి. నేను చెప్పిన మేడం ఆ మాట, ఈ అమ్మాయి చెప్పిన, నేను వేరే అమ్మాయి, నాకు ఇక్కడ చూసుకునేటోళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? అందు గురించే మా ఫ్యామిలీని తీసుకొని 1కి 10 సార్లు పోయినా, రామ్మా అని చెప్పేసి. నాన్న రాకపోతే కోర్టులో కేసు వేసుకొని, ఒక్క నిమిషం నాన్న, రాకపోతే కోర్టులో కేసు వేసుకొని డైవర్స్ వచ్చినాక పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి రాదు అనగానే నువ్వు చట్టాన్ని నీ చేతిలో తీసేసుకుంటావా? ఇంకెందుకమ్మా ఈ లా అండ్ ఆర్డర్ అంతా? నేను చచ్చిపోతా, ఆయన తోడు పంపిస్తా, నేను చచ్చిపోతా, నేను పోనా ఆయన. మరి ఇప్పుడు ఎందుకు ఈ సోప్ మాటలు మాట్లాడుతున్నావు? ఆ పిల్లకి ఆ అమ్మాయికి ఏమి న్యాయం చేస్తావు చెప్పు? మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం మేము. నష్టపరిహారం ఎంత ఇస్తావో చెప్పు, లేదంటే మొత్తం కేసులు ఫ్రీగా ఫైల్ చేస్తాను. ఆ అమ్మాయికి 498 DVC మెయింటెనెన్స్ బైగామి వేసి మీ ఇద్దరినైతే జైలుకి పంపిస్తాను. ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చింది.
5 కేసులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా. ఆ ఆటో కూడా తాకట్టు పెట్టడం వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ఒక అమ్మాయికి నువ్వేదో పెద్ద కన్ఫ్యూజ్ లో పెట్టావు కదా ఆ పిల్లని. ఆ అమ్మాయిని వదిలేస్తాను ఇంకొక అమ్మాయి. వదిలేస్తావా అని గట్టిగా మేము మొన్న అడుగుతుంటేనే recent గా పోయింది నువ్వు కన్ఫర్మ్ పోయింది చేయలేకపోతున్నావు. ఆ అమ్మాయి నిన్నెందుకు వదిలేస్తామా? సెకండ్ మ్యారేజ్ చేసుకుని కూర్చొని 2 పిల్లల కంటే తోలు తీసేస్తుంది. ఈవిడంటే భార్య కాబట్టి ఊరుకుంది. వీడి మాట ఉంచుకున్న అమ్మాయిలు ఊరుకుంటారా? వదిలే ఉద్దేశం ఏం లేదు. మేడం నేను వదిలే ఉద్దేశం లేదు. ఈ అమ్మాయికి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. మీకు ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ అమ్మాయి ఇతనికి? ఇదంతా Land వేస్ట్ అయింది. తల్లి, ఇదంతా నగనాచి మాటలు. కానీ ఇంకా మేము మగపిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాం. ఈ పిల్లలు ఎట్లాంటి పిల్లలు ఉంటేనే మాకు కోపం వస్తూ ఉంటది. చెప్పమ్మా, ఏమున్నాయి ఆస్తులు ఏమున్నాయి వీళ్ళకి? ల్యాండ్ లై ఉన్నాయి మేడం వాళ్ళకి. నీకేం స్థలాలు కావాలో చెప్పు, నేను నా మాట్లాడతా. కూతురికి సంబంధించి నాకు ఆధారం చూపించమని. ఏం ఆధారం? అది కన్ఫర్మ్ గా చెప్పాలి. ఆధారం అంటే ఈయనేమి లేదంటాడు. మెయింటెనెన్స్ ఒకటి, Maintenance. తర్వాత పాపకి ఏదన్నా ఒక ప్రాపర్టీ అంటూ రాసి ఇవ్వాలి. ఏదో ఒక ప్రాపర్టీ చెప్పు నువ్వు. స్థలం రాసి ఇవ్వమను. ఏ స్థలం ఎక్కడుంది? చీమలపాడులో ఉంది మేడం వాళ్ళకి. ఎంత ఉంది? ఎన్ని గజాలు? తన పేరున ఉన్నది మేడం. తనకి ఎన్ని తెలుసు. గజాలు ఉంది? ఉంటది మేడం 4. చీమలపాడులో స్థలం రాసి మనం నా చీమలపాడులో స్థలం ఉందంట. అది పిల్ల పేరు మీద అవును. రిజిస్ట్రేషన్ తన చేస్తావా? పేరున కూడా ఒకటి ఉంది మేడం. చేయించుతాం మేడం. నష్టపరిహారం ఇద్దరం ఏమి ఇస్తావు అన్నదమ్ములు ఇంకా? ఉన్నాం. ఆ. ఇద్దరం అన్నదమ్ములు ఉన్నాం మేడం. ఉమ్. నాకు ఎంత వస్తుందో అంతా పాప పేరు మీదనే రాయించాలి. కాదు నాన్న, ఒకటి నీ పేరు మీదే ఉంది కదా ప్రాపర్టీ. లేదు మేడం, అంటే ఇద్దరం నానా, నీకు ఆ అన్నదమ్ములు ఉన్నాం సెకండ్ మేడం. అమ్మాయి పెళ్లి చేసుకున్నది లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఆ అమ్మాయి నీ మీద వేస్తే ఒక చీటింగ్ కేసే. ఇప్పుడు ఈ అమ్మాయి వెనకాల మేమంతా ఉన్నాం, మా టీం అంతా ఉంది. మేమంటూ పోలీసులు ఫోన్ చేసి ఒక్క ఫోన్ చేసామంటే మొత్తం మీ ఇద్దరు 2 నెలల జైల్లోనే ఉంటారు బైగామీ కేసులో. అంత రికార్డ్ అయింది ఇప్పుడు. ఆ, మొత్తం ఎవిడెన్స్ రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు మేమేం మాట్లాడుతున్నాం? నీ పేరు మీద ఏదో చీమల ఏదో అక్కడ ఊర్లో చీమలపాడు ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ అమ్మాయికి నష్టపరిహారం కింద 30 లక్షలు ఇవ్వు. మేడం నా సోమతిని చూసి అడగండి మేడం. సరే, నువ్వు నీ స్తోమత ఏంటో చెప్పు. ప్రాపర్టీ కాకుండా మేడం నెలకి ఎంతో కొంత పంపిస్తా మేడం. అరే, నీ దగ్గర ముష్టే ప్రతి నెల అమ్మాయి ఎక్కడ ఎత్తుక్కోవాలా? బల్క్ గా ఇస్తే మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాం. చెయ్యండి మేడం. అట్లా అదే బల్క్ గా అమౌంట్ చెప్పినా ఓకే, రిజిస్ట్రేషన్ 15 days లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ మేము ఇక్కడ నుంచి టీం అంతా వస్తారు. లేదా అమ్మాయి అక్కడ ఒక అడ్వకేట్ ని పెట్టుకుంటే అక్కడే తేడా వచ్చినా మేమంతా దిగిపోతాం అక్కడ. నువ్వే చెప్పు ఫిగర్. మా ఫిగర్ మేడం అమ్మాయి నా మీద కేసు పెట్టి నేను జైలు పోయినా నాకు బాధ లేదు మేడం. అబ్బా, ఎందుకంటే ఆ అమ్మాయి మాటలు మీరు అమ్మాయి మాటలు ఆ వింటారు. అమ్మాయి మాట్లాడినట్లేదు నాన్న, చట్టం మేడం, మాట్లాడుతున్నావు. నేను పోయినా చట్ట మేడం, ప్రకారం నేను నువ్వు తీసుకురావడానికి చేసింది వెళ్ళినా. తప్పు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉంటే మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేదాన్ని. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని నువ్వు ఉండు నేను ఉంటా ఇక్కడ ఆటో తోలుకుంటా అంటే ఆ అమ్మాయికి ఏం గతి లేదా? ముందే ఆ అమ్మాయి నీతో కాపురానికి రాలి, ఇప్పుడు వస్తుందని ఎలా అనుకుంటున్నా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? ఒకసారి అడగండి అమ్మాయి. నానా, ఎన్ని సంవత్సరాలైనా ఆవిడ రైట్స్ ఆవిడకు ఉన్నాయి. నువ్వు లా అండ్ ఆర్డర్ రుచి చూస్తాను అంటే మరి అట్లాగే ప్రొసీడ్ అవుతాం మేము. లేదు మేడం అని ఒక 50% కమిట్ అయ్యో, రిమైనింగ్ 50% మాట్లాడితే డిస్ప్యూటే ఉండదు. మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తాం, ఆ అమ్మాయితో హ్యాపీగా బతుకుతూ గానీ. చెప్పినా నా కాంపెన్సేషన్ ఏమి ఇస్తావో చెప్తే నేను ఇక్కడ ఎంబోయి రాయిస్తాను. మేడం నాకు అంటూ ఏం లేదు మేడం. అక్కడ ఊర్లో ఇగో, place ఉంది. ఆవిడ రెండో ఆవిడని ఎవరినో పట్టుకో, మాట్లాడు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి కాంపెన్సేషన్ మీరు ఇద్దరు. నేను 30 అంటున్నాను, నువ్వేమంటావో చెప్తే నేను ఇప్పుడు రికార్డ్ చేసి పంపిస్తానని. నీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. లీగల్ గా ఆవిడ చిన్న అడ్వకేట్ ని పెట్టుకుని మ్యూచువల్ డైవర్స్ మేము ఇక్కడ నుంచి గైడెన్స్ ఇచ్చి చేయిస్తాం కేసు. నీకు అడ్వకేట్ ఖర్చులు కూడా ఉండవు. చెప్పినానా? రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అయితే నువ్వే పెట్టుకోవాలి. పాప మైనర్ కాబట్టి పాప పేరు మీద నుంచి రిజిస్ట్రేషన్ మేజర్ అయ్యేదాకా తల్లి గార్డియన్ గా ఉంటది. నష్టపరిహారంగా క్యాష్ ఎంత ఇస్తావో చెప్తే నేను ఇక్కడ ఫైనలైజ్ చేసేస్తాను. ఇప్పుడు ఇంత బంపర్ ఆఫర్ నీకు ఎక్కడా దొరకదు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. ఒక ఫిగర్ చెప్పాయి తమ్ముడు. ఆ అమ్మాయికి కూడా ప్రాబ్లం ఇది అవుతుంది కదా. ఆ రెండో ఆవిడ హ్యాపీగా కాలు ఎగరేసుకుని తిరగొచ్చు. మీరిద్దరు అన్యోన్యమైన భార్య భర్తల్లాగా. ఒక్క పిల్లని పోషించలేకపోతున్నావు, మెయింటెనెన్స్ ఇచ్చుకోలేవు. 4 ఏళ్ల నుంచి పిల్ల ఎలా బతుకుతుందో తెలియదు. ఆ అమ్మాయి అంటే తప్పు చేసింది. పోని పిల్ల ఏం చేసింది నాన్న? వద్దు సార్ నాకు వద్దు. ఇంకో 2 పిల్లలు కన్నావా? అంత డబ్బు ఎక్కడుంది? జనాభా తక్కువైపోయారా ఇండియాలో? మాటలు ఏమొస్తాయి మేడం మీరు అట్లా సరే, నీకు మాట్లాడుతుంటే? వచ్చింది చెప్పు నాన్న. మిగతాది ఒకటి కమిట్ అయ్యో బానే ఉంది. అదొక్కడితోటి అయిపోదు కదా. అది పిల్ల జీవితకాలం చదువుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ అమ్మాయి నిన్ను నమ్ముకొని వచ్చినందుకు ఈ అమ్మాయికి ఏమి ఇస్తావు? ఆ పిల్లకి పెళ్లి నేను చేసుకుంటా మేడం. అమ్మ నువ్వు వద్దు నాన్న. మ్యూచువల్ అయినాక నువ్వు వాళ్ళ వైపు కూడా చూసే అర్హత నీకు లేదు. పిల్ల పెద్దదయ్యి నాన్న ఎక్కడున్నాడని ఎత్తుక్కొని వస్తే వస్తుందేమో కానీ పాప కస్టడీ ఆవిడే చూసుకుంటది, చదువు ఆవిడే చూసుకుంటది, పెళ్లి ఆవిడే చేసుకుంటది. నువ్వు క్యాష్ ఏమి ఇస్తావో చెప్పు, ప్రాపర్టీ కాకుండా. క్యాష్ అంటే నేనేం ఇవ్వగలుగుతా మేడం? అరే ఏదో ఒక ఫిగర్ చెప్పు నాన్న. ఏదో ఫిగర్ చెప్తే బార్గెనింగ్ మాట్లాడొచ్చు. మీకు తెలియంది ఏముంది మేడం? మాకెలా తెలుసు? సీక్రెట్ గా బోల్ మాకేమీ చేసేసావు. తెలియదు. మాకెక్కడ తెలుస్తుంది? మీకు తెలియదు. ఏదో లైట్ ఏది నేను ఫలానా అమ్మాయిని 2 పిల్లలకి అంటాను, నువ్వు గాలి తిరుగుగానే. లేదు మేడం, రాను అని అన్నది. నేను ఫోన్ ఇది కరెక్టా? రాను అంటే ఒక పిల్ల గొంతు కోసేసావు తెలుసా నువ్వు. రాను అంటే బతును ఆడుకోవాలా,
ఓపిక పట్టాలా, చట్ట మేడం, ప్రకారం కేసు వేసుకోవాలా. బతిలాడినా మేడం, మేము బతిలాడుకున్నా. సరే నాన్న, ఇప్పుడు ఇంత పంచాయతీ ఇంకా అవన్నీ మేము వద్దు. పెట్టలేవు, ఇంకా 3 మంది ఉన్నారు వెయిట్ చేస్తూ, ఎపిసోడ్లు ఉన్నాయి. మీ అర్ధరాత్రి దాకా జరిగిద్ది ఇప్పుడు. మరి మీ ఇంటికి రావాలంటే కష్టం మళ్ళీ ఇప్పుడు. లేదు రేపు మార్నింగ్ రండి మేడం అంటే మళ్ళీ అదో పంచాయతీ. అందరం టీం వస్తాం. మీ అమ్మ మీ వాళ్ళు అంత ఏదో దగ్గరుండే అమ్మాయిని అంటకెట్టింది అంటగా, మీ అమ్మ ముందు జైలుకి వెళ్తుంది మీ ఇద్దరితో పాటు. వాళ్ళదేం లేదు మేడం తప్పు. నువ్వు లేదంటే సరిపోతాడు కానీ ఫోన్లే బాగానే నేను ఎత్తి మీద వేసుకుంటున్నావు కానీ ఇప్పుడు అమౌంట్ ఏదైనా చెప్పు ఫిగర్, దాన్ని బట్టి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తాం మేము. ఒప్పుకోనా? మేడం నేనైతే సంవత్సరానికైనా నెలకైనా మీరు ఎంత ఇస్తారో నేను అంత ఇచ్చుకుంటా, అంతేగాని ఇప్పుడు సడన్ గా సరే సంవత్సరానికి ఇవ్వు, దాంట్లో బాండ్ పేపర్ లో రాస్తావు నాన్న. మ్యూచువల్ డైవర్స్ లో మేడం. ఆ కండిషన్ వస్తుంది. 30 lakhs రాయన అయితే అమ్మా మరి అదే నువ్వు ఒక ఫిగర్ చెప్పు. నేను నీ వైపు కూడా మాట్లాడుతున్నాను కదమ్మా. మేడం ఒక్కసారి ఆలోచించండి, నేను ఒక ఆటో నడుపుకునేటోని, నేను ఉన్నోని కాదు, కిరాయిలో. మరి ముగ్గురు పిల్లల్ని ఎందుకు అన్నావు నాన్న? మనకు వచ్చే తాహతో సరే పిల్లల్ని మేడం, బాగా నేను తప్పు చదివించాలంటే ఒకళ్ళు చేసినా చాలు. సరే, ఓకే మేడం, నేను తెలిసి తెలియక సరే తప్పు చేసిన, నాది ఏజ్ కూడా అంత పెద్దదేం కాదు, నా ఏజ్ కూడా అంత పెద్దదేం కాదు. అవన్నీ నన్ను మైనర్. సరే నాన్న, నువ్వు విషయం చెప్పు, ఎంత అమౌంట్ రాయమంటావు చెప్పు. సంవత్సరానికి ఒకసారి రాస్తే ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తాడు. 6 months టైం ఇస్తాము, ఎంత రాయమంటావు చెప్పు. 20 lakhs రాయనా? మేడం అరే మరి నీ నోట్ ఏమిటి ఏదో ఒకటి రావాలి కదమ్మా. సరే మేడం, ఆమెకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు లెక్క ఇస్తాం మేడం. ఎన్ని సంవత్సరాలకి? ఉం? ఎన్ని సంవత్సరాలకి? పెట్టండి, ఒక 10 సంవత్సరాలు పెట్టుకోండి. 10 lakhs ఇస్తానంటున్నావు 10 సంవత్సరాలకి. ఇన్స్టాల్మెంట్ అక్కడ బోర్ కొట్టుకుని మళ్ళీ ఈవిని గోకడానిక వచ్చి? లేదు మేడం, నాకు అమ్మమ్మ ఎలాంటి వద్దమ్మా, సంబంధం ఈ లేదు. అబ్బాయితో వర్కౌట్ అవ్వదు. కానీ ప్రాపర్టీ రాస్తాడు, మాక్సిమం 10 lakhs 6 months లో ఇచ్చాడు. నువ్వు యాక్చువల్గా 15 వరకు రాసుకోవచ్చు. సరే 10 years 10 lakhs అనుకుంటా, 6 months లో 10 lakhs ఇస్తే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళండి. నేను ఇప్పుడు ఎంఓయూ రాస్తాను. లేదు అబ్బాయి నేను ఇవ్వలేనండి, నేను ఇయర్లీ 1 lakh ఇస్తానంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? కృష్ణ. ఇయర్లీ 1,00,000 అనే దుకాణం అయితే లేదు నాన్న. ఆ అమ్మాయికి 10 lakhs అని నేను ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పిస్తాను. 10 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, ఆ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా 6 మేడం, months లో క్లియర్ అయిపోవాలి. నేను ఇంకేం చెయ్యలేను మేడం. తాకట్టు పెట్టుకో, తల తాకట్టు పెట్టుకొని నేను తెచ్చుకో. ఇంకేది చెయ్యలేను. సరే స్కూల్లో ఓకే. వేసాను ఇంకా పాపని. టైట్ చేస్తే నేను సంవత్సరానికి సావనని 10,000 నేను అవుతుంది. ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నాన్న? ఏమమ్మేసుకోవాలి? కిడ్నీ మేడం, అమ్మేసుకోవాలా? నేను కళ్ళు ఉన్నాను మేడం. అమ్మేసుకోవాలా? పోన్లే అమ్మాయి, నాన్న నీకు ఫేవర్ గా చేయగలిగినంత మేము ట్రై చేసాం. వర్కౌట్ అయితే ఇప్పుడు ఈ ప్రపోజల్ తోటి పెద్ద మనిషి. ఎట్లుంటాయి మేడం నా దగ్గర? అరే మరి నువ్వేం చెప్పట్లేదు కదా. సంవత్సరానికి 1,00,000 ఇస్తానంటే ఆ పిల్ల అలా బతికిద్దమ్మా? ప్రతి సంవత్సరం నీ కోసం వెయిట్ చేస్తుందా? మ్యూచువల్ డైవర్స్ అంటే అలా ఉండదమ్మా. మీరు కూడా ఎవరైనా మాట్లాడండి, తెలుస్తుంది ఈ అమ్మాయికి లీగల్ గా ఎన్ని రైట్స్ ఉన్నాయి ఏంటి అని. సూసైడ్ చేసుకునే బ్యాచా? మేడం సూసైడ్ చేసుకుంటామంటే ఇదే బ్లాక్ మెయిలింగ్ కదమ్మా. మేడం పాప స్కూల్ ఫీజు కి సంవత్సరానికి 10,000 అంటే కిడ్నీ అమ్ముకుని ఇవ్వాలని అన్నాడంట. ఏ బాబు, పాప స్కూల్ ఫీజు సంవత్సరానికి 10,000 అంటే కిడ్నీ అమ్ముకొని ఇవ్వాలా అన్నావా? ఎవరో నేను అనలే మేడం ఆ మాట. ఇప్పటిదాకా పద్ధతిగానే మాట్లాడావు కదా, నీ లోపల ఎంత క్రూయాలిటీ ఉందా? లేదు మేడం, నేను ఆ మాట అనలేదు మేడం. నేను 2 ఎందుకంటా కిడ్నీలు మేడం? అమ్ముతూ 20,000 వస్తుంది. నానా మేమైతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి ఆ ప్రాపర్టీ పిల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ నీవి చాలా ఉన్నాయి మేడం, advocate- మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. వద్దులే నాన్న, నీ ఆ. కష్టం నీకుంది కాబట్టి నీకు ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం మేము. ఇక్కడ ఏం 1 side మాట్లాడం, మీరున్నా లేకపోయినా ఆపోజిట్ ఎట్లా అనేది కూడా మేము ఎస్టిమేట్ చేసి అమ్మాయితో ఇప్పటిదాకా మాట్లాడాం. అందుకే ఇది వర్కౌట్ అయ్యే కేసు కాదు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి వెళ్ళడం బెటర్. మేడం మేడం నన్ను చెప్పండి. పెళ్లి చేసుకుంది, ఇప్పుడు పెన్షన్ కానీ పోయిద్ది. వారం రోజులు ఏడు ఉంటే 10 రోజులు ఎందుకుంటాం మేడం ఆడ? సరే ఇవన్నీ కోర్టులో మాట్లాడుకోండి. అయితే మీకు ఒక నాకు ప్రపోజల్ ఇచ్చి వారం పంపిస్తున్నాను. రోజులు ఉంటే పోయి Divert ఒక్క నిమిషం నాన్న, చేస్తాను. వాళ్ళ అడ్వకేట్ మీతో మాట్లాడతారు. 10 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, ప్రాపర్టీ అయితే నీకు ప్రాబ్లం క్లియర్. టాపిక్ నేను డైవర్ట్ చేస్తాను. ఇంకేదైనా అటు ఇటు బార్గెనింగ్ ఉంటే తర్వాత చూసుకోండి. ఆ ప్రాపర్టీ ఏదో రిజిస్ట్రేషన్ చేయించి ఇందాక నువ్వు అన్నట్లుగా ఇయర్లీ 1,00,000 రూపాయలు చొప్పున 10 years కి రాసుకోండి. ఓకే మేడం. ఇక్కడ ఎంఓయూ రాసి పంపిస్తాము. మ్యూచువల్ డైవర్స్ రిజిస్ట్రేషన్ నేను నువ్వే చూసుకోనానా. అంత నెక్స్ట్ ఉన్నోన్ని అయితే కాదు కాదు, మేడం. అందుకే నాన్న నీ వైపు ఒక కూడా నేను సాధారణ మాట్లాడా, ఒక అమ్మాయికి ఆటో కౌన్సిలింగ్, డ్రైవర్. ఒక్క నిమిషం నాన్న, నీ వైపు కూడా మాట్లాడే అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చా. ఆ నా అమ్మాయి ఇప్పుడు నేను జీవితం చెప్పిన మొత్తం దానికి నాశనం చేసింది మేడం. నా అబ్బా. ముఖం చూస్తే మీరు అరే ఇక్కడ బాయ్ ఈ బాయ్, ఒక్క మాట ఒక్క నిమిషం నాన్న, నువ్వు మాట్లాడే డబ్బులు విధానంలోనే మాకు కొట్టుకున్నాడని అర్థమవుతుంది. రెచ్చిపోతున్నాడు. కాకపోతే నువ్వు ఒక తప్పు చేసేసావు, లేకపోతే నీ వాయిస్ ఒక్క నీ వైపు మైనస్ నుంచి తప్ప నేను ఏ తప్పు చేయలే మేడం. అదే పెద్ద క్రైమ్ అదే రా పెద్ద బాబు, క్రైమ్. నీకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరికి పేడా వదిలిస్తున్నాం ఒకళ్ళకొకళ్ళకి. ఓకే, ఇంకా నువ్వు ఫ్రీ అయిపోదు గానీ, సరేనా? ఈ సెటిల్మెంట్ ఓకేగా నీకు? నీ ప్రాపర్టీ ఓకే. ఏదైతే ఉందో పాప పేరు మీద రిజిస్ట్రేషన్, ఒక అడ్వకేట్ ని కలిసి మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్ లోపు పాపకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు ఇచ్చేయండి. నెక్స్ట్ అంటే ఏ రోజైతే మీరు డైవర్స్ పిటిషన్ ఈ వీక్ లో వేసేయడానికే చూడండి అమ్మా. మీరు ఒక అడ్వకేట్ లేదా తన్నన్న ఈ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు 1 lakh ఇస్తూ ఉంటారు అంతేగా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తావా? ఆ, సరే,
మ్యూచువల్ డైవర్స్ వేసుకుంటే తల్లి ప్రాపర్టీ ఏమో మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్ అయ్యేలోపు ఇస్తాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఇయర్ మీరు ఫైలింగ్ చేసిన కాడి నుంచి ఎవ్రీ ఇయర్ ఆ మంత్లో మీకు 1 lakh అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. ఇంకా అతని మీద కానీ అతని సెకండ్ వైఫ్ మీద కానీ వెళ్ళటానికి మీకు రైట్స్ లేవు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చినాక. పాపకి సంబంధించి పూర్తిగా ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే కదా? ఓకే మేడం. నేను అమ్మాయి కూడా ఓకే అంది. మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని క్లియర్ చేసేసుకోండి అమ్మా. ఓకే సరేనా? జాగ్రత్త నాన్న. బాయ్. మేడం మీరు మాట్లాడిన ప్రాపర్టీయే 20 to 30 lakhs ఉంటుంది అంటున్నారు. అది పూర్తిగా పాపకే. పాప చదువుకి దాని మీద వస్తే ఇన్కమ్ చూసుకోండి. లేకపోతే పాప మేజర్ అయ్యే వరకు ఆ ప్రాపర్టీ మీరు గార్డియన్ మాత్రమే తప్ప ఇన్కమ్ వాడుకోగలరు తప్ప అమ్మడం కానీ తాకట్లు పెట్టడం కానీ ఇవి చేయడానికి కుదరదు. పాప మేజర్ అయినాక పాపకి ఇచ్చేస్తారు. పాప నువ్వు కలిపి ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆ మంత్ అంటే రేపు సెప్టెంబర్లో మీరు వేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2026 సెప్టెంబర్లో నీకు 1 lakh ఇస్తాడు. అలా ఎవ్రీ ఇయర్ ఇస్తాడు. ఏ ఇయర్ అయితే అతను ఇవ్వకపోతాడో ఆ ఇయర్ ఆ అమౌంట్ కోసం మెయింటెనెన్స్ కేసు వేసుకునే రైట్స్ నీకు ఉంటాయి. ఓన్లీ మెయింటెనెన్స్, ఇంకా ఏ రైట్స్ నీకు ఉండవు. ఓకే మేడం. అమ్మ కుమారి, చాలా సానుకూలంగా మేడం యొక్క సీనియారిటీ అవనియండి, ఆవిడ ప్రమేయం వల్ల చాలా చక్కగా ఈ అంశం క్లోజ్ అయ్యింది. బహుశా ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఇంకో సైడ్ నారాయణకి ఇంకో వైపు చూస్తే కనుక ఇంత సానుకూలంగా స్పందిస్తూ ఇలా ఒప్పుకునేటటువంటి కృష్ణ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ అమ్మాయి అన్యాయం చేసిందండి, ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి కర్మకామకి వదిలేస్తానని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు కృష్ణ ఒప్పుకోవటం అనే దానికంటే మేడం చేసినటువంటి ప్రయత్నం పెద్దది. ఓకే, వాడు అవును సార్. ఒప్పుకోవటం అంటే ఎందుకు ఒప్పుకున్నాడు? ఈరోజు భయపడి ఒప్పుకున్నాడు. అవును సార్. ఒప్పుకున్నంత మాత్రాన కృష్ణ కరెక్ట్ మనిషి కాదు. అవును సార్. ఎందుకంటే నేను చెప్తానమ్మ కుమారి, సహజంగా ఆడపిల్లలందరికీ మనం వార్నింగ్ ఇస్తూ ఉంటాం. అమ్మ, ప్రేమించేటప్పుడు జాగ్రత్త, ఆలోచించి ప్రేమించండి. తల్లిదండ్రులు ఎందుకు వద్దంటున్నారు, కుటుంబ సభ్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్తాం. అది మామూలుగా సహజంగా ఒక వయసులో ఉన్న ఆడపిల్లలకు చెప్తే, అది కాకుండా అది పక్కన పెట్టి ఏమాత్రం కొద్దిగా అవిటితనం, కొద్ది డిసేబిలిటీ ఉండేటటువంటి ఆడపిల్లలకి ఇంకా జాగ్రత్తగా ఉండండి అని మేము చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ మీ యొక్క ఆ డిసేబిలిటీని మీరు మోస్తున్నారు. అవును సార్. అది కర్మ సిద్ధాంతం బట్టి మరి మోస్తున్నారు. ఏ పాపం చేయకుండా మీరు అనుభవిస్తున్నారు. వచ్చేటటువంటి వ్యక్తి పొరపాటున కృష్ణ లాంటి వాడు అయితే కనుక, ఇప్పుడు కూడా కృష్ణ డబ్బులు ఇస్తాను అంటున్నాడు, తర్వాత ల్యాండ్ ఇస్తానని అంటున్నాడు, కానీ ఇంకా నీ మీద బురద పోయటానికి, బురద జల్లేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఈరోజు అతను డిఫెన్స్లో పడి అతను చేసినటువంటి పుణ్య కార్యక్రమాన్ని సమర్థించుకోవాలి కాబట్టి ఇంకా బురద జల్లటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అక్కడ ఏమీ లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటేనమ్మా, డిసెబిలిటీ ఉండేటటువంటి ఒక ఆడపిల్ల, ఒక మగాడు వచ్చి నీ మీద జాలి పడుతున్నాను కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను జీవితాంతం కాపాడుకుంటాను అనేటటువంటి మాట అంటే కనుక, నీకుండేటటువంటి మిడిమిడి నాలెడ్జ్తో 1కి 100 సార్లు ఆలోచించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు మోస్తాడు, ఎందుకు మోయాలి చెప్తున్నాను. ఒక జాలి పట్టడం అనేది ఒక ఎత్తు. ఎంతమందికి ఆ జాలి కాస్త ప్రేమ కింద మారి, ప్రేమ కాస్త జీవితాంతం మోసేటటువంటి కెపాసిటీ ఉంటుందమ్మా? లేదు అని నేను అన్నాను. బహుశా ఒక 1 to 2% మందికి ఉంటుంది. ఇది పై కనిపించేటటువంటి వ్యామోహమా, తాత్కాలికంగా నిలిచేటటువంటి జాలిపడే మనస్తత్వమా, లేదంటే డబ్బు గురించి ఆశించేటటువంటి తత్వం? మీ పేరెంట్స్ వచ్చి అమ్మ వద్దమ్మా వాడు సరైనడు కాదు అని అన్నారు. అవును సార్. ఎందుకు? వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా, అరే ఈ డిసెబిలిటీ ఉండేటటువంటి ఈ ఆడపిల్లకి సరే ఒక మగాడు ఎవడో దొరికేట్రా బాబు, ఎలా పెళ్లి చేయాలని మనం అనుకుంటున్నాం, ఈ విధంగా అన్నా కూడా ముందు పంపించవచ్చు అని చెప్పి మీ పేరెంట్స్ కూడా సంబరపడచ్చు కదా. కానీ సంబరపడలేదు. ఎందుకు అంటే కనుక ఏదో వాళ్ళు ఇక్కడ చూశారు. అవును సార్. అంటే ఇదేంటి, ఇది హడావుడిగా ఒక ప్రేమ అన్నాడు, జాలి పడ్డాడు, పెళ్లి చేసుకుంటాం అన్నాడు. ఈ పాపకి ఇంత ఇంత ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఎంతో మనం కష్టపడి ఈ అమ్మాయిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటున్నాం. ఈ అమ్మాయి ఏంటి, తనకు ఉండేటటువంటి ఆ అవయవ లోపం దీనికంటే, ఆ డిసబిలిటీ కంటే తను తీసుకునేటటువంటి బ్రెయిన్తో తీసుకునేటువంటి నిర్ణయమే చాలా తప్పుగా ఉందని చెప్పి ఈరోజు ఇందాక ఏమంటున్నాడు చూసారా, నీ మీదే గిల్ట్ పోయటానికి ట్రై చేస్తున్నాడు. ఏమంటే చూడండి, ఆ అమ్మాయి ఒక్కతే వచ్చింది, ఎవరైనా వచ్చారేమో చూడండి పక్కన అని అంటున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, ప్రపంచం అంతా ఈ అమ్మాయి ఆలోచన శైలిని తప్పుపడుతుంది కాబట్టి, నా విషయంలో కూడా ఈ అమ్మాయి అన్యాయం చేస్తుంది కాబట్టి నేను సెకండ్ అమ్మాయిని తెచ్చుకున్నాను అని సమర్థించుకుంటూ, నువ్వు చేసినటువంటి నీ తప్పనినే నీ వైపు వేలెత్తి చూపెట్టి నీ వేలుతోనే నీ కండు పొడిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అవును సార్. కాబట్టి నేనేమంటున్నానంటే అమ్మా, ఎవరైతే కనుక జాలి పడుతున్నామో అనేటటువంటి బేస్ మీద ఒక త్యాగమూర్తుల్లాగా, ఆపద్బాంధవుల్లాగా ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటారో 1కి 100 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. లేదు ఆలోచించే కెపాసిటీ నాకు లేదు అని అనుకుంటే పక్క వాళ్ళు, తల్లిదండ్రులు, ప్రేమించేటటువంటి పెద్దల యొక్క సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అది కూడా అవకాశం లేదండి, నాకు వెనక ముందు ఎవరు లేరు, ఇలా అనుకుంటూ వచ్చేటటువంటి ఒకే మగాడు నాకు వచ్చాడండి, అతను నేను ఎలా వదులుకుంటాను అని అనుకుంటే కనుక అట్లీస్ట్ సమయాన్ని ఇవ్వాలిగా.
నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చావు ఆ మనిషిని అర్థం చేసుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికి? పరిగెట్టుకుని దూసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఈరోజు కృష్ణ ఇలా ఒప్పుకున్నంత మాత్రాన అంత కరెక్ట్ వ్యక్తి కాదమ్మా. నువ్వు వదిలేసుకుని ఇప్పుడు అంతా చాలా మంది అనుకోవచ్చు, అంత సాఫ్ట్గా అంత నైస్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బహుశా ఆ అమ్మాయిని ఎవరినో వదిలేసి నీ దగ్గరకు వస్తాను అనేటటువంటి మనిషిని ఈరోజు కౌన్సిలింగ్ చేసో లేదంటే ఈ కుమారి యొక్క మనసు మార్చి ఇద్దరిని కలిపి ఉంటే బాగుండేదేమో కదా, ఆ ఆడపిల్లకి పుట్టినటువంటి ఆడపిల్లకి ఒక తల్లి తండ్రి వచ్చి ఉండేది కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పటికీ నాకు అనిపించేది ఏంటంటే అతను నిలకడైనటువంటి ఆలోచన శైలి కాదు, అతని ఆలోచనకు ఒక బేస్ అనేటటువంటిది ఉండదు. నిన్ను జాలిపడి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని ఏమొచ్చి అందంగా ఉంది కాబట్టి. సో ఏంటంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో 4th నుంచి 10th మంత్ మధ్యలో ఆ అమ్మాయి నేను ఎంత పిలిచినా రాలేదు అనేది ఉత్త బూటకపు కథ, అంతే, ఏమీ లేదు. ఈరోజు ఒక కారణం కావాలి, ఒక రీజన్ కావాలి. ఒక అంటే నాకు అర్థం కాని అతను లాజిక్ ఏంటంటే జాలిపడి పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి ఈరోజు 4 నెలలు 5 నెలల పాటు పుట్టింట్లో ఒక బిడ్డతో పాటు ఉంటే కనుక ఓపిక పట్టలేకపోయాడు. ఎక్కడుంది ఆ త్యాగమూర్తి శైలి? నిజంగా ఇతను త్యాగం చేశాడా, లేదంటే పైకి ఒక కల్పితమైనటువంటి ప్రేమను చూసుకుని నేను ప్రెగ్నెంట్ చేసేసి ఒక ఆడపిల్ల పుట్టేసిన తర్వాత వేరే ఇంకో అమ్మాయి దొరకగానే అటువైపు పారిపోయాడా? అంటే ఇక్కడ ఏంటంటే అతనికి సెకండరీగా ఒక అందంగా కనిపించేటటువంటి ఒక అమ్మాయి దొరక్కపోవటం ఒకటే ఇక్కడ ఉండేటటువంటిదే, కానీ నీ మీద ఏ జాలి లేదు, ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. సో ఆ అమ్మాయి వచ్చింది, నీ మీద ఏదో చూపెట్టాలి. ఆ అమ్మాయికి కాలు బాలేదు, చేయి బాలేదు అంటే కనుక సమాజం చెప్పుతో కొడుతుంది. కాబట్టి ఏదో ఉన్న కారణం చూపెట్టి ఆ ఉన్న కారణాన్ని పెద్దగా చూపెట్టాలి. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ నువ్వు రాలేదని చెప్తున్నాను. ఇవన్నీ వంకలే. ఇందాక నువ్వు ఫోన్ ఎత్తి నువ్వు మాట్లాడిన ముందు, అంటే రమ్య మేడం మాట్లాడక ముందు నువ్వు మాట్లాడు, ఏం కావాలంటే నేను అందించాను, ఆ అమ్మాయిని ఆ పిల్లల్ని వదిలేసి నా దగ్గరికి అంటే వదిలేసి వస్తాను, నేను నా కూతురు కలిసి ఉందాము, చక్కగా పూల్లో పెట్టి చూసుకుంటానని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు కదా. అది ఓన్లీ ఏంటంటే ఈ ప్రోగ్రాం వరకు నువ్వు వస్తున్నావు కాబట్టి నిన్ను చల్లబరిచి ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లటం గురించి ఆ మాట. సో అయినా కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, నీ ఆలోచన మీద నువ్వు నిలబడి నువ్వేమన్నావు అంటే, నోరా బాబు, ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న అమ్మాయితో 2 ఆడపిల్లని కన్నటువంటి నువ్వు ధైర్యంగా పబ్లిక్గా అందరి ముందే ఫోన్ ఎత్తి అవునండి నేను పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి అన్యాయం చేసింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను ఒప్పుకునే నువ్వు ఎంతకాలం అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తావు? కాబట్టి నాకు ఇప్పుడు ఎక్కడ ప్రౌడ్గా అనిపించిందంటే, ఏదైతే ప్రేమ అనేటటువంటి అంశంలో తల్లిదండ్రులను ఎదిరించి ఫూలిష్గా ప్రవర్తించినటువంటి కుమారి ఈరోజు ఇక్కడ కూర్చుని తెలివిగా ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. రేపొద్దున నా కూతురు భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు అనే ఆలోచన పక్కన పెట్టేసి, నీ క్యారెక్టర్ లేదు కాబట్టి నీతో పాటు నేను సంసారం కాపురం చేస్తే కనుక నా క్యారెక్టర్ ఉండదు అనేటటువంటి దమ్ము ధైర్యంతో నువ్వు మాట్లాడే చూసా, హ్యాట్స్ ఆఫ్. అది గ్రేట్. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి. అన్నీ బాగా పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలు కూడా ఇంత ధైర్యంగా ఇటువంటి నిర్ణయం తీసుకోరు. సరైనటువంటి చోటుకు వచ్చావు, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నావు, సరైనటువంటి వ్యక్తి ద్వారా మాట్లాడించి వాడిని పిండి ఆరేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీ గురించి అయితే నేను చాలా సార్లు మెసేజ్ పెట్టుకున్నాను సార్, ఎప్పుడు పిలుస్తారని చాలా వెయిట్ చేశాను మేడం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే, వీడితో అయితే వదిలిపోయింది, ఎలా రాబట్టాలో ఆ మేడం అంతా చెప్పారు. ఇప్పుడు నువ్వు కావాల్సింది ఏంటంటే, నీకు పిల్లకి నీకు మానసిక పరమైనటువంటి సపోర్ట్ కావాలంటే నీ తల్లిదండ్రులు, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే నీతో పాటు వచ్చి సగదూరం వచ్చి ఫిట్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడో, ఎంతకాలం వాళ్ళు నిలుస్తారు? ఈ రోజు నీకు ఒక సపోర్ట్ సిస్టమ్ కదా. కాబట్టి ఈరోజు అమ్మ నాన్న లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎల్లకాలం నీతో పాటు ఉండే తోడు నీడ, నీ కూతురికి ఒక పెద్ద దిక్కు. సో జరిగినటువంటి తప్పుని క్షమాపణ అడిగి, ఈ మనిషితో పాటు నేను ప్రయాణం చేయకుండా పెద్ద మనుషుల ముందు ఒక బలమైనటువంటి నిర్ణయానికి వచ్చి నా కాలమే నేను బతకడానికి నిర్ణయించుకున్నాను, వాడు గుడ్ బై చెప్పేసానని చెప్పి గర్వంగా తలెత్తుకుని గర్వంగా తలెత్తుకుని ఇంటికెళ్ళి మీ తల్లిదండ్రులతో పాటు మీ అమ్మాయి నువ్వు హ్యాపీగా ఉండండి. ఇప్పుడు కూడా పాప విషయం నా విషయంలో అయితే మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే చూడమ్మా, నా భయం ఏంటంటే, నేను ఎందుకు నీ తల్లిదండ్రులే అనే మాట ఎందుకు అంటున్నానంటే, చాలా నైస్ గా సాఫ్ట్ గా గొంతు కోసేటటువంటి రకం ఈ కృష్ణుడు. అర్థమైందా? సో ఇందాక నీతో మాట్లాడినప్పుడు ఎందుకే, ఏం కావాలి రా, నిన్ను బంగారంలో పూల్లో పెట్టి చూసుకుంటాను, ఈ డైలాగు మళ్ళీ రేపు పొద్దున 7 8 నీకు ఫోన్ కాల్ రావచ్చు. అర్థమైందా? ఎందుకు వాళ్ళ వరకు ఎందుకు వెళ్ళావు, అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడిపించావు అని చెప్పి. ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కనుక, ఇందాకటి నుంచి శ్రీవాణి మేడం ఒక మాట అంటున్నారు, 4 సంవత్సరాలు బట్టి ఏం చేసావు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు చేసావు అంటే కనుక నువ్వు పెట్టవు. ఎందుకంటే ఇలా ఈ ఒక వ్యక్తి మాట్లాడుతూ ప్రతిరోజు కూడా నీకు ఒక ఆశ రేపి నీతో తోడు నీడగా నేను ఉంటాను, నేను తప్ప నీకు ఎవరు దిక్కు లేరు, నీ కుటుంబ సభ్యులు కూడా నీకు సపోర్ట్ లేరు అనేటటువంటి మనిషి ఒక మాటే నమ్మి
ఈ రోజు నువ్వు లీగల్గా వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు. లేదు సార్. సో ఇదే మళ్ళీ రేపు మార్నింగ్ రీవైండ్ అవ్వకూడదు. అందు గురించి నేను నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాను. వాడు మోసపూరితమైనటువంటి ఆలోచనతో మాట్లాడతాడు, గట్టిగా అరవడు, తిట్టడు, జుట్టు పట్టుకుని కొట్టడు, తాగొచ్చి ఇబ్బంది పెట్టడు, సాఫ్ట్ గానే నీ నెత్తి మీద పాలు పోస్తూ నేను అలా చల్లబరుస్తూ ఉంటాడు. నువ్వు అలా కొవ్వొత్తు కరిగినట్టుగా అలా కరిగిపోతూనే ఉంటావు. ఫస్ట్ నుంచి అలాగే మాట్లాడారు సార్. First వాడు నుంచి. మాటకారి, జాగ్రత్త. ఆ మాటకారితనంతో రేపొద్దున్నే నీకు ఫోన్ వస్తుంది. ఎందుకంటే రాత్రంతా వాడు కూర్చొని ఆలోచిస్తాడు, ఆడుకో ఈడుకో 10 మందికి ఫోన్ చేస్తాడు. అందరూ అంటారు, అరే ఏంట్రా అదే అలా ఇలా ఒప్పుకున్నారా, అది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి వాడికి ఒక మాట చెప్పేటప్పటికి రేపొద్దు నీకు ఫోన్ చేసి నిన్ను మళ్ళీ దువ్వటం మొదలు పెడతాడు. మళ్ళీ స్క్వేర్ 1కి రాకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే ఈ వేదిక మళ్ళీ కుమారికి సెకండ్ అవకాశం ఇవ్వదు. ఓకే సార్. మళ్ళీ అయ్యో కుమారి అదేంటమ్మా రెండోసారి ఎలా మోసపోయామ్మా, మళ్ళీ కూర్చోడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అది జరగదు. లేదు సార్. సో ఒక దెబ్బకే పెట్టి రాలిపోవాలి. నేను డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను సార్. నాకు అది. భర్త వద్దు, నా పాపకి Right. న్యాయం జరగాలి అదే మాట మీద వచ్చాను. నిలబడి. రైట్. Thank you, sir. థ్యాంక్ యూ. ఇక్కడ న్యాయం చేసింది మేడం పాపకి. తల్లిదండ్రులు ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసి పిల్లల్ని కనేసి తర్వాత వాళ్ళకి పడట్లేదు అని చెప్పి విడిపోయి ఆస్తి పంచాయతీలు చేయడండి అంటే కుదరదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం మీకు ఏ రైట్స్ ఉన్నాయి? అవతల వ్యక్తి నీకు అన్యాయం చేశాడు అనిపిస్తే కోర్టులో కేసులు వేసుకొని న్యాయ పోరాటం చేయండి దమ్ము ఉంటే. అంతేగాని ఒక స్టేజ్ దొరికింది కదా అని వచ్చేసి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేయండి అంటే అన్ని సందర్భాల్లోనూ కుదరదు. అన్ని చోట్ల కృష్ణ ఉండడు. కృష్ణ ఏం చేశాడు? క్రైమ్ చేసేసాడు. లేకపోతే అబ్బాయి వైపు చాలా మాట్లాడొచ్చు. కోర్టుకు వెళ్తే ఏ న్యాయం జరిగిద్దో ఒక 5 years మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేస్తే ఏ న్యాయం జరిగిద్దో అది మేము ఇక్కడ మ్యాక్సిమం ఒక ఎపిసోడ్కి ఒక 3 hours మేము కవర్ చేయగలిగాం. నీకు నువ్వు కరెక్టా? నువ్వు కరెక్ట్ కాదు. కృష్ణ కరెక్టా? కృష్ణ కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పావో నీకు తెలుసు, నాకు తెలుసు. సార్ నీలో మంచితనమే చూశారు, నేను నెగిటివ్ కూడా చూసాను. డిజేబుల్డ్ కాబట్టి, లేకపోతే ఫైనాన్షియల్గా వీక్ కాబట్టి, లేకపోతే ఎక్కడి నుంచో నమ్ముకొని వచ్చారు కాబట్టి అందరికీ ఫేవర్గా మాట్లాడడం కుదరదు. చట్ట ప్రకారం నీకు ఏ న్యాయం చేయాలో అది చేశానంతే. మీరు వినటానికి రెడీగా ఉన్నారు కదా, వినండి. ఈ అమ్మాయి చెప్పిన వాటిలో నాకు అనిపించినవి ఏంటంటే మ్యాక్సిమం అబద్ధాలు ఉన్నాయి. ఆ అబ్బాయి 5 months తర్వాత ఈ అమ్మాయి డెలివరీ నుంచి వెళ్తాను అని, తర్వాత 9 monthsకి వస్తాను అనే దానికి వెంటనే ఒక అమ్మాయిని తగులుకోవటం అనేది జరగల. ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడే విధానంలోనే అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున మగపిల్లల్ని కాపాడలేక చేస్తుంటే ఈ పిల్లోడు ఏం చేశాడంటే లా అండ్ ఆర్డర్లో ఉన్న మైనస్ వల్ల, ఎందుకంటే ఇమ్మీడియట్ జస్టిస్ అనేది మన ఇండియాలో దొరకట్లా, దానివల్ల అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. కోర్టుని లా అండ్ ఆర్డర్ని కూడా కాదనుకొని సెకండ్ మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు వితౌట్ డైవర్స్. దీనికి బాధ్యులు ఎవరు? అదే ఆ అబ్బాయి కనుక కేసు ఫైల్ చేసుకొని ఇదిగోండి మా ఆవిడ కాపురానికి రావట్లేదు, నేను పిల్లని మిస్ అవుతున్నాను, నాకు ఇల్లు మిస్ అవుతుంది, ఎందుకంటే ఆ కృష్ణలాగా సఫర్ అయ్యే జెంట్స్ బయట కొన్ని లక్షల మంది ఉన్నారు. భార్య ఉండదు, కాపురానికి రారు, కోర్టుల చుట్టూ తిప్పి తిప్పి పిప్పు చేస్తుంటే వాళ్ళకు వచ్చే ఫైనాన్షియల్ దీంతో నరకం కనిపిస్తుంది. ఇన్ కేసు లా అండ్ ఆర్డర్ గట్టిగా 2 years 3 yearsలోనో డైవర్స్ కేసులకు ఒక కంక్లూజన్ ఇస్తే ఇలా మనం సొసైటీలో తప్పుని ఎంకరేజ్ చేసే విధంగా ఉండదేమో అని నా ఉద్దేశం. ఇక్కడ మేము ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్ అయిపోతున్నాయి. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమ మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. డేర్గా ఏం చేస్తారులే వీళ్ళు అంటే ఇట్లాంటి అమ్మాయిలు ఫైటింగ్ చేయలేరు. తెగిచ్చేసి ఒక తప్పు చేసిన వ్యక్తి ఇక్కడ కృష్ణ భయపడ్డాడు కాబట్టి ఓకే, కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఫైనాన్షియల్గా అతను సగం ఆస్తి కోర్టులకే పోతుంది. ఎందుకంటే 6 ఏళ్ళు 7 ఏళ్ల జీవితం కోర్టుల చుట్టూ తిరగడానికి అయిపోతుంది. దయచేసి ఫ్యామిలీ మ్యాటర్స్లో వేరే కంట్రీస్లో ఏ చట్టం అయితే ఉందో బిలో 2 years వాళ్ళకి కాంపెన్సేషనే ఉండదు. మన ఇండియాలో ఇలా పెళ్లిపీటల మీద లేచిపోయి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళొచ్చి బోర్ కొట్టి మళ్ళీ వచ్చి ఈవిడ కేసులు వేసుకోవచ్చు. ఎందుకు అట్లా ఇవ్వాలి? పెళ్లి చేసుకోగానే ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు. బిలో 2 years వాళ్ళకి మెయింటెనెన్స్ వేరే కంట్రీస్లో ఉండవు. మనకేంటి లాని ఎంత మిస్యూజ్ చేయడం. ఇక మిగతాది ఆఫ్టర్ 2 years ఇద్దరు ఈక్వల్గా సంపాదించుకుంటుంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్లే ఉండవు, ఓన్లీ పిల్లలకి చైల్డ్ సపోర్ట్ ఉంటుంది. మనకు కూడా అంతే, పిల్లలే ఇక్కడ రైట్ హోల్డర్స్. వీళ్ళు డౌరీలు ఇచ్చేసాం, పెళ్లికి ఎంత ఖర్చు పెట్టేసాం, ఎంత కోట్లు పెట్టామని తర్వాత వసూలు చేయడానికి ఇదేమో వడ్డీ వ్యాపారమా? భారతీయ సంస్కృతి మ్యారిటల్ రిలేషన్కి గొప్ప, కుటుంబ వ్యవస్థకి గొప్ప. అవి కాస్త ఈ అక్రమ సంబంధాలు, సెకండ్ మ్యారేజ్లు, ఇల్లీగల్ రిలేషన్స్ ఇవేనా ఎంతసేపు? ప్రాపర్గా ఆ అమ్మాయికి అడ్వకేట్ని పెట్టుకుని ఫైట్ చేసేంత ఓపిక లేదు, సహనము లేదు, ఫైనాన్షియల్ ఇది లేదు, తిరగలేదు ఉన్న ప్రాబ్లం.
అలాగే ఆ అబ్బాయి కోర్టుకు వెళ్తే అంత త్వరగా న్యాయం జరగదు, నాకు ఈ డైవర్స్ రావు, ఎవరేం చేసుకుంటారులే చేసుకొని ఇవ్వండి అని ఇలా అడ్డదారులకు వెళ్తున్న వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కేసులో కనుక నిజంగా కృష్ణ సెటిల్మెంట్ చేసుకోకపోతే, ఇలా సెకండ్ మ్యారేజ్లో సీక్రెట్గా పిల్లలను కనేయడం జరిగితే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఈ అమ్మాయికని మేము సపోర్ట్ చేశాం కానీ మిగతా అన్ని కేసుల్లోనూ మేము వెనకాల వచ్చి కేసులు వేయడం కుదరదండి. ఎందుకంటే కోర్టులో మోర్ దాన్ 5 years నడుస్తూ ఉంటాయి కేసులు. బైగామీ కేసు, ఆ సెకండ్ అమ్మాయి ఇతను కూడా జైలుకి వెళ్ళాలి, అక్కడ దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళు ఆ అత్తగారు ఎవరో ఉంది వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన క్రైమ్ చేసేసాడు. చెయ్యకపోతే నిజంగా కృష్ణ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒక భార్య 4 years నుంచి కాపురానికి రాదు, ఆయన డైవర్స్ కేసు వేసుకొని ఎన్ని సంవత్సరాలు తిరుగుతాడు? ఇల్లు నడవాలిగా, ఇంట్లో ఒక కుటుంబం ఉండాలిగా. ఇంకెంత డిప్రెషన్లోకి వెళ్తున్నారో తెలుసా మగపిల్లలు? ఫ్యామిలీ మ్యాటర్స్ సెటిల్ అవ్వట్లా. 90% మగపిల్లలు నిజాయితీగా కోర్టుల చుట్టూ తిరిగి డిప్రెషన్స్లోకి వెళ్తున్న జెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అలానే ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు జరగవు. దయచేసి చట్టాల్లో కొంచెం మార్పు తీసుకొస్తే, మార్పు కోసం మీ వంతు ప్రయత్నం, ఎవరైతే సఫరర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా హైకోర్టుకు ఒక లెటర్, పిఎంకి ఒక లెటర్ పెట్టుకొని సుప్రీంకోర్టుకు ఒక లెటర్ పెడితే మీ వంతు ప్రయత్నం, మా వంతు ప్రయత్నం, మేము ఇక్కడ సోషల్ సర్వీస్ చేస్తున్నాంగా, మీ వంతు ప్రయత్నం, మీ కష్టం, లాలో ఏ చేంజ్ కావాలనేది ఒక్క 3 letters పంపించారంటే అదొక ఉద్యమం లాగా మన ఇండియన్ లా సిస్టమ్ మ్యారిటల్కి సంబంధించి చాలా వరకు చేంజ్ అవుతుంది. నీ విషయానికి వస్తే నాన్న, నువ్వు ప్రాపర్ రీజనే లేకుండా భర్తతో కాపురానికి వెళ్ళాల. నువ్వు చెప్పిన రీజన్ ఏదైతే ఉందో నువ్వు మాకెక్కడ రీచ్ అవ్వాల. 4 నెలలు నువ్వు రానన్నందుకు ఏ అబ్బాయి ఇంకొక ఆవిడ తగులుకోడు. మేడం అది రాంగ్. వాళ్ళ సిస్టర్ వాళ్ళు తన్నుకున్నారని నీకు వచ్చి పుల్ల పెట్టి నీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. నువ్వు రాను 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 అన్నప్పుడు ఆ అబ్బాయికి వేరే ఆల్టర్నేటివ్ దొరకలే. మేడం ఇప్పుడు సెకండ్ భార్య ఒక్క నిమిషం నాన్న, మీ ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయి అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, ఎలా వదిలించుకోవాలనేది వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఉన్నారు. లేదు మేడం, మా ఇంట్లో వాళ్ళు తనకి చాలా ఆఫర్స్ ఇచ్చారు సార్ మేడం. ఏమని? తనకి సర్వీసింగ్ సెంటర్ పెడతానన్నారు మేడం. మీ ఇంటి దగ్గర ఎందుకు ఉండాలమ్మా అబ్బాయి? ఆ అబ్బాయికి ఒక చోట సెటిల్ అయ్యాడు, ఆటో ఒక చోట ఉంది, భర్త ఎక్కడున్నాడు అక్కడికి వెళ్తావా, నీ ఊరికి రమ్మంటావా? నువ్వు ఇప్పటికీ అదే అడిగావు, మా ఇంటికి రండి అని. మీ ఇంటికి ఎందుకు వస్తాడు? అబ్బాయి ఎక్కడ సెటిల్ చేసుకున్నాడో కాపురం కావాలంటే అక్కడికి వెళ్ళాలా? నువ్వు చేసిన పనికి ఆడు ఇంకో దాన్ని తగులుకొని అక్కడ ఒక అన్యాయం జరిగింది, క్రైమ్లో ఇరుక్కుపోయాడు అనవసరంగా. ఏం చేయాలో తెలియలే. అదృష్టం కొద్దీ చట్టాలు మీకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గొంతు పట్టుకొని మాట్లాడగలిగాం. ఇది నీకు ఒక ఎవిడెన్స్ నాన్న. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము 100% చేశాం, కానీ ఇక్కడ నిన్నేది అనాలని కాదు. ఎందుకంటే ఒక న్యాయం అనేది ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి కదా. అది నేను నా వాయిస్ మాట్లాడడానికి కారణం ఏంటంటే నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ క్రైమ్ జరిగింది కాబట్టి ఆ అబ్బాయి గొంతు పట్టుకోగలిగాం. అదే జరగకపోతే నేను అబ్బాయి తరపున కేసులు వేయాల్సి వచ్చేది. ఏం కావాలి నీకు? 20 లక్షల ప్రాపర్టీ, 30 లక్షల ప్రాపర్టీ. ఏం చేసావని నీకు 30 లక్షల ప్రాపర్టీ ఇప్పించాం, కాంపెన్సేషన్ అడిగాం. ఈ సెటిల్మెంట్ 100% బెటర్ నాన్న. ఈ సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది రికార్డ్ అయిపోయింది. ఒకవేళ అతను రివర్స్ అయితే కోర్టులో మీరు ఈ సీడీ ఫైల్ చేసుకొని ఇట్లా అడ్మిట్ అయ్యాడండి అనే పాయింట్ మీద మీరు మిగతా కేసులు వేసుకోవచ్చు. ఇది మీ కేసులకు ఒక ఆయువు పట్టు దొరికినట్లే, అర్థమవుతుందో? ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆయన బ్రెయిన్లో సెటిల్మెంట్కి ఫిక్స్ అయ్యాడు. ప్రాపర్టీ ఇచ్చేయడానికి అక్కడ తనకట్ల అదైతే ఇస్తాడు. మిగతా 10 lakhsకి సంబంధించి ఏమన్నా అటు ఇటు అయినా మీకు నచ్చితే సెటిల్మెంట్ చేసుకోండి, మ్యూచువల్ డైవర్స్ చేసుకోండి. ప్రాపర్టీ మ్యూచువల్ డైవర్స్ వచ్చేలోపు నీకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, రాను నేను 10 లక్షలు ఇవ్వను అంటే నీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వు, లేకపోతే లేదు. నేను ఇక్కడ మాట్లాడట్లా. అతను 10 లక్షలకు ఒప్పుకున్నాడు, ప్రాపర్టీకి ఒప్పుకున్నాడు. ఇన్ కేసు నీకు ఆ సెటిల్మెంట్లో అక్కడ నచ్చల, అక్కడ ఒప్పుకున్నాడు, ఇక్కడ ఇవ్వను అంటున్నాడు అని, ఇప్పుడు నేను చెప్పినట్లుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బైగామీ కేసు వేయండి. అతను అడ్మిట్ అయిపోయాడు. అడ్మిట్ అవ్వకపోయినా అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే దొరికిపోతాడమ్మా, ఏ కానిస్టేబుల్స్ని తీసుకెళ్ళినా కూడా. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి బర్త్ సర్టిఫికెట్లు వీళ్ళిద్దరు పేరెంట్స్ కింద ఉంటారు ఆల్రెడీ. పెళ్లి చేసుకున్నామని ఈయన ఊరంతా టంకేస్తున్నాడు. బైగామీ కేసు, మీ అత్త, మీ ఆడబడుచులు, ఈయన, ఆవిడ మొత్తం అందరూ జైలుకి వెళ్లాల్సిన కేసు. అక్కడే నీకు మళ్ళీ ఒప్పుకున్నది ఒప్పేసుకోవచ్చు. 2 డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి ఫైల్ చేసుకో. అందులో పాపకి నీకు మంత్లీ మెయింటెనెన్స్ కింద ఒక 20,000 కావాలని వేసి ఇలా ఒప్పుకున్న సెటిల్మెంట్ను కూడా అందులో డిమాండ్ చేసే రైట్స్ నీకు ఉంటాయి. కోర్టే ఇప్పుడు మేము ఇచ్చిన ఆర్డర్ని కోర్టు ఒక ఆర్డర్ కింద నీకు ఆర్డర్ కాపీ ఇస్తుంది. ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకో, ఈలోపు ఇంజెక్షన్ ఆర్డర్ తోటి పాప పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది. సో మ్యాక్సిమం నీకు ఏ ఎక్స్పెన్సెస్ లేకుండా ట్రై చేసాము. వర్కౌట్ అయితే నీ అంత అదృష్టవంతులు లేరు. 100% ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అబ్బాయి అంత క్రూయల్గా నాకేం అనిపించట్లా. చేసిన తప్పుకి వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఆ మాట్లాడే విధానం చాలా లౌక్యంగా ఉంది. వెన్నుపోటు వ్యవహారాలు ఇవన్నీ. రెండోది, ఒకవేళ ఒప్పుకోకపోతే చట్ట ప్రకారం నీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక ఆయువు పట్టించాము, దాంతో నువ్వు ఇది వసూలు చేసుకోగలవు. మ్యాక్సిమం 1 year.
ఎక్కువ కాలం నడవదు నీ కేసు, ఎందుకంటే ఆల్రెడీ అడ్మిట్ అయిపోయాడు కాబట్టి. ఓకే, ఆల్ ది బెస్ట్. సోదరండి థ్యాంక్ యూ. జాగ్రత్త 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 మేడం వాళ్ళకి. ఏమవుతులేమ్మా అయ్యో అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ పర్లేదు. జాగ్రత్త. మిమ్మల్ని అయితే మాత్రం అయ్యో పర్లేదు నాన్న, మేడం జాగ్రత్త. జాగ్రత్త. న్యాయం జరుగుతుందని అసలు అనుకోలేదు మేడం. ఎందుకు నాన్న, మమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మా వంతు ప్రయత్నం మేము 100% చేస్తాం. అందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాను మేడం. కానీ వాళ్ళందరినీ ఎదిరించి నేను ఇక్కడికి నాన్న 1 డేలో హాఫ్ డేలో అయిపోయిందిగా, మా వంతు ప్రయత్నం మేము చేసాం. దీన్ని మీరు టెలికాస్ట్ అయినాక వీడియోని వాడుకోండి. నాకు తెలిసి 100% ఆ అబ్బాయి అన్ని యాక్సెప్ట్ చేశాడు, అన్ని ఒప్పుకుంటాడు. నీకు ఇది లీగల్ గా చాలా షార్ట్ టైమ్ లో అయిపోద్ది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. లోవా కుమారి ఆ పరిస్థితుల్లో కూడా కాకినాడ నుండి మిమ్మల్ని నమ్ముకొని, ఈ వేదిక నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చినందుకు, తనకు కావాల్సినటువంటి న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.